పిఎంసి వారు అందిస్తున్న పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మరి పిఎంసి డిజిటల్ వారు అందిస్తున్న సరికొత్త కార్యక్రమము జ్ఞాన పరిమళాలు. మరి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా అమర్ అలీ ఖాన్ గారు ఈరోజు మనకి చక్కగా మనకి జ్ఞానాన్ని అందించబోతున్నారు. సో మీ అందరికీ తెలిసిందే, మరి సార్ ఎంతో చక్కగా 20 years నుంచి కూడా ఈ ఒక సొసైటీలో ఉంటూ ఎన్నో సర్వీస్ చేస్తూ వారు చైర్మన్ ఆఫ్ ద హిమాలయ అమరా గురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ అండ్ అర్త్ పీస్ ఫౌండేషన్ నడిపిస్తున్నారు. దాని ద్వారా ఎన్నో సర్వీసెస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సార్కి చక్కగా థర్డ్ ఐ యాక్టివేషన్, యాస్ట్రల్ ట్రావెల్, ఎన్నో ఎక్స్పీరియన్స్ అనేది సార్కి జరిగింది. తర్వాత వీళ్ళు ఎన్నో వెజిటేరియన్ క్యాంపెయిన్ కానీ వెజిటేరియన్ ర్యాలీస్ ఆర్గనైజ్ చేశారు. మళ్ళీ తర్వాత స్కూల్స్లో, కాలేజెస్లో, ఎన్నో ఊర్లలో, ఎన్నో స్టేట్స్ కానీ చక్కగా ఆ ఒక మెడిటేషన్ గురించి, మోటివేషన్ క్లాసెస్, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి, మహావతార్ బాబాజీ గురించి కానీ, మాస్టర్స్ గురించి కానీ ఎంతో అద్భుతమైన వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్, అనుభవాలు కానీ ఇలా ఎన్నో పిఎస్ఎస్ఎం సొసైటీకి తన్మంధన్ ద్వారా ఎనలేని సేవల్ని అందిస్తున్నారు. సో మనం గౌరవపూర్వకంగా సార్ని ఆహ్వానించుకుందాం. సో వెల్కమ్ సార్. నమస్తే మేడం. నమస్తే అందరికి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ సొసైటీలో అద్భుతంగా ధ్యానాన్ని నేర్చుకున్నాం. పత్రి గారి ద్వారా అద్భుతంగా తెలుసుకున్నటువంటి ధ్యానాన్ని అందరికీ అద్భుతంగా అందిస్తున్నాం. ఎవరికి తోచిన విధంగా వారు అద్భుతమైనటువంటి ధ్యాన కార్యక్రమాలని విధిగా నిర్వహిస్తూ ధ్యానాన్ని ఎక్కువగా కాంక్షిస్తూ ధ్యానాన్ని బోధిస్తూ శాకాహారాన్ని ఇతోధికంగా బోధిస్తున్నారు. అటువంటి గ్రేట్ పిరమిడ్ మాస్టర్లు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ యొక్క న్యూ ఏజ్ మూవ్మెంట్ లో పత్రి గారు మనందరికీ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ముందుగా బ్రహ్మశ్వితమ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మహావతార్ బాబాజీ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గత జన్మలో మా గురువుగా నేను తెలుసుకున్నాను. సో ఆయన దగ్గర నుంచి ఎంతో నాలెడ్జ్ నేను తెలుసుకున్నాను. అలాగే పత్రి గారి ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఇక్కడ అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ పిఎంసి డిజిటల్ అనే ఒక ప్లాట్ఫామ్ ని మన మిత్రులు క్రియేట్ చేసి దీని ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఎక్కడెక్కడో ఉన్న మాస్టర్లందరి నుంచి ఆ జ్ఞానాన్ని ఒక ప్లాట్ఫామ్ గా వేదికను ఏర్పరిచి ఇక్కడ అందించడం చాలా గొప్ప విషయం, హర్షణీయమైనటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క జ్ఞానాన్ని పొందుతూ వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పుల్ని చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా మనం చేయవలసింది ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు. డిజిటల్ రావడం వల్ల ఎంతో మందికి ఫాస్ట్ గా ఈ యొక్క సందేశాలన్నీ అందుతున్నాయి. లేదంటే ఇంతకు ముందు రోజుల్లో మనకి జరిగేవి ఏంటంటే ఏ ఊర్లో ఎక్కడ జరుగుతుంది, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో మనకు తెలిసేవి కాదు. ఇట్లా పిఎంసి అని ఇట్లా మనకి యూట్యూబ్ ఛానల్లో మన మిత్రులు ఎంతో మంది క్రియేట్ చేసి ఈ ప్రపంచానికి నలుమూలగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడైనా కానీ మనకి మెడిటేషన్ అని కొట్టినా ఏది కొట్టినా కానీ అది టైప్ చేసిన చక్కగా ఈ జ్ఞానాన్ని అందరూ అద్భుతంగా అందుకోగలుగుతున్నారు. ఇటువంటి అద్భుతమైన డిజిటల్ ఇంకా ఎన్నో జరుగుతాయి రానున్న రోజుల్లో. సో కాబట్టి ఎవరి యొక్క అద్భుతమైనటువంటి వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు మనం దగ్గర కలుసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అనుకోకుండా ఈ రోజు అవకాశం కుదిరింది. ముందుగా ధ్యానం గురించి, శాకాహారం గురించి మనం తెలుసుకున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. మనకి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ప్రకృతి ఎప్పుడు మానవుడికి రకరకాలైనటువంటి విషయాల పట్ల అవగాహన కలిగిస్తూనే ఉంటుంది. మానవులు దాన్ని తెలుసుకుని అద్భుతంగా నేర్చుకుంటూ ప్రకృతికి అనుకూలంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు ప్రకృతి యొక్క విపత్తులు కూడా పూర్తిగా సమసిపోతాయి. ప్రకృతి కూడా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ప్రకృతిని ఎవరైతే డిస్టర్బ్ చేస్తుంటారో దాని యొక్క పర్యవస్థానం భూమి మీద ఉన్న మానవులందరూ కూడా అనుభవిస్తున్నారు. మొన్ననే మనం కరోనా చూసాం. అలా ఎన్నో ప్రకృతి విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. దానికి అనుగుణంగా నడవడం అనేది మానవుడు అర్థం చేసుకోవాలి. మనం మెడిటేషన్ చేస్తూ ధ్యానం చేస్తూ శాకాహారులుగా ఉంటూ ప్రకృతికి హితమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. మానవుడి యొక్క ఆలోచనలు బహు రకాలైనటువంటి విధాలుగా వెళ్ళిపోతూ మనసు నిలకడలేనటువంటి పరిస్థితుల్లో మానవుడు దిక్కుదోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. దుఃఖం ఎందుకు వస్తుంది, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక రకరకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
మరి మనందరి యొక్క అదృష్టం గత జన్మల్లో ఎంతో అద్భుతమైనటువంటి సాధన చేసాం. మహా పరమ గురువుల యొక్క సాన్నిధ్యంలో ఉండటం వల్ల మనకి అలా టచ్ చేయగానే మనం అలా పరిమళించినట్టుగా మనం చక్కగా పత్రి సార్ యొక్క అనంతమైనటువంటి ప్రేమ, ఆయన కరుణకు మనం అందరం కూడా చక్కగా యాక్టివేట్ అయ్యి మరి సొసైటీలో చక్కగా ధ్యానం చేసుకుంటూ విధిగా మన కార్యక్రమాలు మన చక్కగా నిర్వహించుకుంటూ సంసారంలో ఉంటూ నిర్వాణాన్ని మనం పొందే ప్రక్రియలో మరి రోజువారీ కార్యక్రమాలని చక్కగా జరుపుకుంటూనే మరి ఇట్లా మనం ఈ యొక్క వేదికలను ఆసరాగా చేసుకుని మరెంతో నాలెడ్జ్ని మనం పొందుతాం. రూపాయి ఖర్చు లేదు, చక్కగా ఇంట్లో కూర్చుని హ్యాపీగా మనం సాధన చేసుకుంటూ ఉన్నాం. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇదంతా ఎలా సాధ్యమైంది అని అంటే మన గత జన్మలో చేసుకున్నటువంటి కృషి ఫలితమే. మరి ఏది కూడా మనకి ఊరికినే రాదు అంటారు. ఎవరు ఎంత చేసుకుంటే అంత పొందుతారంటారు. కాబట్టి ఈరోజు చక్కగా అద్భుతంగా మనం ఈ యొక్క సత్యం గురించి మరిన్ని 2 విషయాలు మనం తెలుసుకుందాం. మరి సాధకులు ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారు. మరి ఆ సాధన చేసేటప్పుడు మరి ఎన్నో మధ్యలో మనకి ఎలా అంటే మనకి అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అవాంతరాలన్నింటినీ మనం చక్కగా అధిగమించి మనం ముందుకెళ్ళాలి అంటే, ఆ అవాంతరాలు లేనటువంటి స్థితికి వెళ్ళాలంటే ముముక్షువులకి అంటే ముఖ్యంగా సత్యం తెలుసుకునే వ్యక్తులకి, సత్యం సాధన చేసే వ్యక్తులందరికీ కూడా ముముక్షువుకి ముఖ్యమైనటువంటి ఆటంకాలు ఏవంటే 4 ఉన్నాయంటారు. అదేమంటే ఒకటి భయం. మరి భయం చూడండి మనకి ఆహ్, ఈ ముక్తిని సాధించడం కోసం మనం భయపడితే సాధన ముందుకు వెళ్ళదు. మన భయం అనేది జయించాలి అని అంటారు. నిర్భీతి అనేది ఉండాలి. భయం లేకుండా జీవించడం అనేది కావాలి. భయంతో సమాజం ఎంతో అట్టుడికిపోతుంది. ఎందుకనంటే ఎక్కడ సునామీ వస్తదో మరణ భయం. అలాగే రకరకాలైనటువంటి భయాల్లో చిక్కుబడిపోయి ఉన్నారు. శరీరం అనే కేవలం భ్రమలో ఉండడం వల్ల, చైతన్యం అనే ఒక విషయం తెలియకపోవడం వల్ల సమాజంలో ఎంతో మంది ఆ భయంతో అట్టుడికిపోతున్నారు. మరి కావాల్సింది జ్ఞానం. నేను చైతన్యాన్ని, శరీరాన్ని కాదు అనే జ్ఞానం కావాలి. కాబట్టి మరి ఈ ముముక్తి అంటే ముక్తిని మనం కోరుకుంటున్నాం కాబట్టి, ఈ ముక్తిని మనం ప్రాక్టీస్ చేయటంలో మరి ప్రతి ఒక్క వ్యక్తికి భయం లేకుండా ఉండాలి. భయం అనేది ఉండనేకూడదని అంటారు. నిర్భీతి. భీతి గొలిపేటువంటి మనకి చాలా విషయాల గురించి ఒక అవగాహన ఉంది. అది భయం గొలిపేటువంటి విషయాలు వినటం గాని, చూడటం గాని చాలా మందికి మన యొక్క మైండ్ సెట్ తగ్గట్టుగా మనం చేస్తూ ఉంటాం. అలా అది భయపడటం అనేది కాదు. మనకి టైం వేస్ట్ పనులని, లేదంటే మనకు అవసరం లేనటువంటి విషయాల జోలికి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదంటుంటారు. చాలా మంది ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు. వాళ్ళేంటి రకరకాలైన గోస్ట్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఆ గోస్ట్ సినిమాలు చూసి భయపడుతూ ఉంటారు. అంత భయపడేటువంటి పరిస్థితుల దగ్గరికి ఎందుకెళ్ళడం ఫస్ట్? చిన్న కామన్ సెన్స్ ఉపయోగించి దాని నుంచి బయటకు రావచ్చు. అట్లా పత్రి సార్ ఎన్నో సందర్భాలు చెప్పారు. కామన్ సెన్స్‌ని ఉపయోగించండి అని. సో, అది కామన్ సెన్స్ లేకుండా ఉండటం వల్ల చాలా మంది భయం గొలిపేటువంటి విషయాల జోలికి వెళ్తూ ఉంటారు. తద్విరుద్ధంగా వాళ్ళ జీవితంలో ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ కారణాలు ఎందుకొస్తున్నాయి అనేది తెలీదు వాళ్ళకి. ఆ కారణం ఎందుకొస్తుంది? కార్యం ఎందుకు జరిగిందనే విషయం కూడా తెలీదు. సో, మనం ఎప్పుడు అవేర్‌నెస్‌తో ఉండి మన యొక్క మస్తిష్కంలో ఏం జరుగుతుంది? మన యొక్క వాస్తవంలోకి ఏవి ఆవిర్భవిస్తున్నాయి? మన జీవితం యొక్క ధ్యేయం ఏంటి? మనం ఎటువైపు సాగిపోతున్నాం? అనేది మనం ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి భయం అనేది మనం కామన్ సెన్స్‌తో కూడా దాటొచ్చు. మన జ్ఞానంతో కూడా దాటొచ్చు. మరి ముముక్షువుకి కావాల్సిందేంటంటే, మరి సత్యాన్ని అన్వేషిస్తూ, సత్య సాధకులు, సత్య శోధకులకి మనందరికీ కావాల్సింది ఈ భయం అనేది లేకుండా, ప్రశాంతంగా, హాయిగా కూర్చోవటం. చాలా మంది కూర్చుంటారు గదా! కూర్చుంటే రకరకాలైనటువంటి ఆలోచనతో, రకరకాలైనటువంటి విషయాల పట్ల వాళ్ళెంతో సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకలా సఫర్ అవుతున్నారు అంటే, వాళ్ళకు ఏదో భయం. ఎక్కడి నుంచో భయం. ఎందుకో భయం. ఆ భయం ఏంటి అనే దాన్ని కూడా వాళ్ళు ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. ఎందుకనంటే దాన్ని చెప్పడం కూడా వాళ్ళకి భయమే అంటారు. అదేంటో తెలీదు. తెలియని దాని గురించి కూడా భయపడుతూ ఉంటారు. మరి అలా భయపడుతూనే జీవితంలో ఎన్నో విషయాల్ని వాళ్ళు స్కిప్ చేస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. కొన్ని జన్మలకు కూడా కారణమవుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ముముక్షువుకి కావాల్సిందేంటంటే భయం లేకుండా జీవించడం అనేది, ధైర్యంగా చెప్పడం అనేది కావాలి. సత్యసాయి దగ్గరికి చాలా మంది వెళ్తూ ఉంటారు. అథవా ఎంతోమంది భయపడుతూ ఉంటారు. భయపడితే ఆయన కొడతారేమో రకరకాలుగా అనుకునేవాళ్ళు. భయం లేకుండా వెళ్ళిన వాళ్ళు ఎంతో అద్భుతంగా చూసేవాళ్ళు. రామానుజ మహర్షి కూడా చాలా సందర్భాల్లో ఆయన
ప్రకృతితో మమేకం అవుతూ ఆయన ఎంతో అద్భుతంగా ఆనందంగా ఆ పక్షులతో, జంతువులతో, చెట్లతో చక్కగా తాదాత్మ్యం చెంది హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళు. ఒకానొక పెద్దాయన వచ్చి ఏమడిగారంటే, "ఏవండీ రమణ గారు, మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ అడగడం కుదరలేదు. ఒక ప్రశ్న అడగొచ్చా?" అని అడుగుతారు. చెప్పండి సమాధానం అని తలూపుతారు. అయితే మీరు పక్షుల్ని, జంతువుల్ని ఇట్లా వాటితో మమేకమై ఉంటారు గదా! మరి మేమేం పాపం చేశామండి? మమ్మల్ని ఎందుకు దూరం పెడుతూ ఉంటారు? మాతో మౌనంగా ఉంటారు, మాట్లాడరు. వాటిలతో ఉన్నంత చనువుగా మాతో ఎందుకుండరు అని ఆయన అడిగితే, ఆయన అంటారు గదా! ఏమనంటే, "బాబు అవన్నీ గూడా అద్భుతంగా ఏ ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఆశించడం అనేది లేకుండా హ్యాపీగా, స్వచ్ఛంగా వస్తున్నాయి. ప్యూరిటీగా ఉన్నాయి. మీరందరూ కల్మషాలతో ఉన్నారు. మీకు అది కావాలి, ఇది కావాలి, పేరు కావాలి. ఇక్కడి నుంచి ఏదో తీసుకెళ్ళాలని నా దగ్గరికొస్తారు. ఇక్కడి నుంచి ఏదో పట్టుకెళ్ళాలని వస్తారు. మీ దగ్గర ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆశించడం అనేది మీ దగ్గరుంది. అవి ఏమీ ఆశించట్లేదు. స్వచ్ఛందంగా వస్తున్నాయి. నాతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఎళ్ళిపోతున్నాయి. పులులు సైతం ఒకానొక సందర్భంలో ఆయన దగ్గరికొస్తాయి. మిగతా వాళ్ళందరూ పారిపోతారు. ఆ పులులతో ఆయన కాసేపు ఆడుకొని వాటిని పంపించేస్తాయి. అదే అంటారు మళ్ళీ. పిలిచి "ఏంటి ఇలా పారిపోయారని" చెప్పానంటే, "అవన్నీ చక్కగా యోగులయ్యా నాతో ఆడుకోటానికొచ్చినియి, మాట్లాడటానికొచ్చినియి" అని చెప్తారు సింపుల్‌గా. అట్లా రమణులు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు భయంతో రకరకాలైనటువంటి ఆశలతో, కోరికలతో నా దగ్గరికొస్తారు. కానీ వాళ్ళు అవేమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండానే వస్తున్నాయి కాబట్టి, నేను వాటితో మమేకమై ఉండడమే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. అట్లాగే మన భయాన్ని మనం జయించితే తప్ప, మనం నెక్స్ట్ స్థాయికి మనం చేరుకోలేమంటారు. మరి సాధనా పరులకి ముఖ్యమైనది భయం. ఈ భయం లేకుండా జీవించాలి. రెండోది పరిమిత జ్ఞానం. ఈ పరిమిత జ్ఞానంలో చాలా మంది చిక్కుకుపడతారు. ఫస్ట్‌దేంటి భయం. ఈ భయాన్ని దాటడం కొంతమందికి సాధ్యమే. చాలా మంది దాటేసుంటారు. డేర్‌గా ఉంటారు చాలా మంది. అలా మరి పరిమిత జ్ఞానం అంటే ఏంటి? పరిమిత జ్ఞానం అంటే ప్రాథమికమైనటువంటి విషయాల పట్ల ధ్యానంలోకి చాలా మందొస్తారు. ప్రాథమికంగా అందరూ కూర్చుంటారు. అన్ని రకాల ఎక్స్‌పీరియన్స్‌లు, అనుభవాలు అవని ఇవని చెప్తారు. కొంతకాలం అవ్వగానే నాకంతా తెలిసిపోయింది. నాకంతా అన్నీ అర్థమైపోయినాయి అని జెప్పేసి మిగతా వాళ్ళని కొంచెం తక్కువ స్థాయిగా చూడటం గాని, లేదంటే నేను గొప్ప, మిగతా వాళ్ళు చాలా తక్కువ. నేను చాలా గ్రేట్ మాస్టర్‌ని అయిపోయాను అనే ఒక అహంకారంతో వాళ్ళు ఉంటుంటారు. అదేంటంటే పరిమితమైనటువంటి, ప్రాథమికమైనటువంటి విషయాలు. అంటే ఏంటి? మొట్టమొదట్లో బేసిక్స్ అన్నమాట. ఆ బేసిక్స్ ప్రాథమికమైనటువంటి ఆ నాలెడ్జ్‌ని వాళ్ళేమనుకుంటారంట, ఇక ఇది హైయెస్ట్ నాలెడ్జ్ అనుకుంటారు. అది హైయెస్ట్ నాలెడ్జా? ప్రాథమిక పాఠశాలలో ఉంటే ప్రాథమిక విద్యే నీకు చెప్తారు. హైయెస్ట్ నాలెడ్జ్ ఎందుకు చెప్తారు? సో, ప్రొఫెసర్ నేనయిపోయాను అనే ఒక ఫీలింగ్‌లో వాళ్ళుంటారు. అది రెండో ఒక స్థాయన్నమాట. ఆ స్థాయిలో మనం చాలా, చాలా మంది చిక్కుబడుతూ ఉంటారు. ఎందుకంటే తనకు తెలిసిందే సత్యం. మిగతా వాళ్ళు ఎవరు ఏది చెప్పినా గాని వినరు. అందుకే ఏం చెప్తారంటే, మన పెద్దవాళ్ళు, పూర్వీకులు ఎవరు చెప్పినా ఫస్ట్ విను నాయనా అంటారు. వినటం అనేది అలవాటు చేసుకో అంటారు. శ్రవణం అనేది చాలా బాగా చేయాలి. శ్రవణం చేసినప్పుడు మనకేమవుతుందంటే, వాళ్ళు చెప్తుంది వాళ్ళు చెప్పే మాటల్లోనే మనకర్థమవుతుంది. అది వాళ్ళు ఎంత నిజం చెప్తున్నారు, ఎంత అబద్ధం చెప్తున్నారు అనే విషయం మనకు చాలా చక్కగా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎదుటి వాళ్ళ యొక్క మాటల ద్వారానే మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మనం మౌనంగా ఉండడం ఇంపార్టెంటు. అవతల వాళ్ళ మాటలు ఇనటం కూడా చాలా ఇంపార్టెంట్. సో, శ్రవణం అనేది చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఒక శక్తి అని చెప్పొచ్చు. అదొక ఎనర్జీ. అదొక నాలెడ్జ్. మనం ఎప్పుడు మనకు తెలుసు అని అనుకుంటే తప్ప, ఎప్పుడు మనకు తెలుసు, మనకు తెలుసు అనుకుంటే అదొక అహంకారం అవుతుంది. లేదంటే అదొక అజ్ఞానం అవుతుంది. ఎదుటి వాళ్ళ మాటలు వినకుండా నాకే అంతా తెలుసు అని అనుకోవడం వల్ల, మనం ఎన్నో విషయాలను తెలుసుకోకుండానే మరి మన జీవితం వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ పరిమిత జ్ఞానం నుంచి మనం దాటాలి. అపరిమితమైంది. జ్ఞానం అనేది అనంతమైంది. మహావతార్ బాబాజీ గారు గానియండి, ఇంకా ఎంతోమంది మహా యోగీశ్వరులు వాళ్ళు చెప్పిన విషయాలేంటంటే, బాబు నాకు ఈ భూమి మీద నేను తెలుసుకుంది అంటే వాళ్ళు అద్భుతమైనటువంటి సిద్ధుల్ని చేసి, ఎన్నో మిరాకిల్స్‌ని జేసి, వాళ్ళు చివరాఖరికి చెప్పినటువంటి స్టేట్‌మెంట్ ఏంటంటే, "నాకు ఈ విశ్వంలో తెలిసింది గోరంతే" అని జెప్తారు. విశ్వంతో పోల్చుకుంటే విశ్వం ఎంత? అనంతమైంది విశ్వము. ఆ విశ్వాన్ని తెలుసుకోవడం ఇప్పటికి నేను తెలుసుకుంది ఎంత అంటే గోరంతే అని జెప్తారు. మన శరీరంలో గోరు భాగం ఎంతండి? చాలా లిటిల్. సో, అటువంటి అంత బాగానే ఈ యొక్క విశ్వం గురించి నేను తెలుసుకున్నానని జెప్తారు. మరి తెలుసుకున్నది గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత అంటారు. అట్లా మరి ఆ యోగులే ఆ విధమైనటువంటి మే సందేశం ఇచ్చారంటే, మరి మనం ఇంకెంత సాధన చేయాలి? మరి మనం మొదట్లోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి యొక్క మెట్టులోనే ఉన్నామని చెప్పుకోవచ్చు. మరి గత అనేక జన్మల్లో ఎంతో నాలెడ్జ్‌ని పొందాము.
మరి అది నా దగ్గర ఉంది కదా అనుకుంటే అది అహంకారం అవుతుంది. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఎలా ఆలోచించాలంటే, మనం మన స్థాయి పడిపోతున్నప్పుడు మనకేదన్నా జీవితంలో ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మైండ్ పరంగా ఏదో డిస్టర్బెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సమాజంలో ఏదైనా డౌన్ అవుతున్నప్పుడు మనకు మనం ఏం చేసుకోవాలంటే ఎంకరేజ్ చేసుకోవాలి. నేను చైతన్యాన్ని, నేను శక్తిని, నేను విశ్వాత్మను, నేను పరమాత్మను, నేనే బ్రహ్మని, నేనే అంత అని మనకు మనం ఎప్పుడు కూడా ఆ బూస్టప్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకు బాగా హై రేంజ్ పెరిగిపోతుంది, చాలా మంది మాస్టర్‌లు పిలిచి, "నువ్వు గ్రేట్ మాస్టర్‌వి. నువ్వెంత అంత అంత గ్రేట్ సబ్జెక్ట్ చెప్పావు. నువ్వు చాలా గ్రేటు. నువ్వు చాలా వండర్‌ఫుల్ పర్సన్‌వి." ఎవరైతే మిమ్మల్ని బాగా హై తీసుకెళ్ళిపోతుంటారో, అప్పుడు తారా స్థాయికెళ్ళిపోతుంది మన మైండ్. ఓహ్! నేను చాలా గ్రేట్. నేను చాలా గ్రేట్. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? బాబు, యోగులతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ అని మనం ఎప్పటికప్పుడు మనం డౌన్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ ఈ యొక్క విధానం మనకు తెలియాలి. ఒక కార్ ఎలా అయితే స్పీడ్‌గా ఎళ్ళిపోతున్నప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది ఓవర్‌గా అయిపోతున్నప్పుడు కొంచెం కంట్రోల్ చేసి తగ్గించాలి. అలాగే బాగా స్లోగా ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ పెంచుకోవాలి. అంటే ఇక మధ్య మార్గం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో, ఆ మధ్య మార్గ సూత్రాన్ని మనం అక్కడ అవలంబించాల్సి ఉంటుంది. డౌన్ అయినప్పుడు హై చేయాలి. హై అయినప్పుడు మళ్ళా డౌన్ చేయాలి. అట్లా మనం మన యొక్క జీవితాన్ని మధ్య మార్గంలో తీసుకెళ్ళాలి. ఈ పరిమితమైన జ్ఞానంలో చిక్కుబడే వ్యక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి, ఇక్కడ కూడా మనం కొంత కామన్ సెన్స్‌ని అలాగే జ్ఞానాన్ని మనం ఎంతో ఉపయోగించాల్సుంటుంది. ఎప్పుడైతే జ్ఞాని ఇటువంటి ఆటిల్లోకి ఎప్పుడు కూడా ఎంటర్ కాలేడు. జ్ఞాని చాలా అద్భుతమైనటువంటి విషయాల పట్ల అవేర్‌నెస్‌తో ఉంటాడు. ఎరుకతో ఉంటాడు. కాబట్టి ఈ రెండో విషయమైనటువంటి పరిమిత జ్ఞానంలోంచి మనం అద్భుతంగా మరి దాటి ముందుకెళ్ళినట్లయితే మనకింకా కొన్ని స్టెప్స్ ఉంటాయి. మరి ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. అవేంటంటే సిద్ధుల ద్వారా వచ్చేటువంటి అహంకారం. మరి చాలా చూడండి సిద్ధుల ద్వారా ఏంటి అహంకారం? ఈ స్టెప్ కూడా దాటి మనకేమొస్తుందంటే, ధ్యానంలో ముముక్షువుకి వచ్చేటువంటి మధ్యలో ఆటంకాలు ఏంటి అనంటే, మొట్టమొదటగా వచ్చేది భయం, రెండోదేటి పరిమిత జ్ఞానం, మూడోదొచ్చేసి సిద్ధుల ద్వారా వచ్చే అహంకారం. ఏదన్నా ఒక చూడండి మన సమాజంలో చాలా మందికి నాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చిందంటే, నేను చాలా గ్రేట్, నేను చాలా గ్రేట్ అని ఇందాక చెప్పినట్టుగా, నేను చాలా గ్రేట్ అనే గ్రేట్‌లోంచే ఎళ్ళిపోతూ ఉంటారు. ఏదైనా మాస్టర్ కనిపించారంటే, నాకు చాలా ఇంకా దానికి అభూత కల్పనలు ఇంకా కొన్ని కల్పించేసుకొని, నాకలా కనిపించారు, నాకిలా సందేశాలిచ్చారని లేనిపోయినయన్ని చెప్పుకుంటారు. ఈళ్ళ నేమ్ కోసం, ఫేమ్ కోసం రకరకాలైనటువంటి అభూత కల్పనలు కల్పిస్తారు. ఈ అభూత కల్పనలు కల్పించే వాళ్ళు చాలా మందుంటారు మిత్రులారా. సో, ఈ అభూత కల్పనలు కల్పించుకోవడం వల్ల ఎవరిని మోసం చేయగలుగుతున్నారు? సమాజాన్ని చాలా బాగా మోసం చేస్తున్నాం. సమాజంతో బాగా ఆడుకుంటున్నాం. సమాజంలో నేమొస్తుంది, ఫేమొస్తుంది అన్నీ వస్తున్నాయనుకుంటారు. కానీ ఇక్కడ ఆళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటి అనంటే సమాజాన్ని కాదు వీళ్ళు బ్లేమ్ జేస్తుంది. వాళ్ళని వాళ్ళు బ్లేమ్ జేస్తున్నారనే విషయం వాళ్ళకర్థం గాదు. ఆ అర్థమయ్యేదలికి సమయం అంతా ఎళ్ళిపోతుంది. సమయం అంతా ఎళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఉత్సాహంగా చెప్తూ ఇంకా అందరిని అబ్బురపరిచే విధంగా, ఆశ్చర్యపరిచే విధంగా కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త టాపిక్స్, కొత్త కొత్త సబ్జెక్ట్స్ అంటూ తీసుకొచ్చి ఎన్నో విధాలైనటువంటి విషయాలను చెప్తూ నేను చాలా గ్రేటు, నేను చాలా వండర్‌ఫుల్ మాస్టర్‌ని, నేను ఇలా అంటే అలా జరుగుతది, అలా అంటే ఇంకోలాగా జరుగుతది అని ఎన్నెన్నో అద్భుత కల్పనలు కల్పించి ఆ విధంగా చెప్తూ ఉంటారు. అప్పుడు అలా చెప్పడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు ఇంకా పెంచుకుంటున్నాం. నేను ఇంక చాలా గ్రేట్‌గా ఎదుగుతున్నాననుకుంటారు. వాళ్ళింకా చాలా డౌన్ అయిపోతున్నారనే విషయం అనేది తెలీదు. మనకిది ఎంత తెలిసినా గానీ, ఇదంతా భగవత్ స్వరూపమే. ఇది ఆయన యొక్క ఆడించేటువంటి ఇదంతా నాటకమే అనే ఒక యథార్థాన్ని మనం ఎప్పుడూ ఎరిగి ఉండాలి అనంటారు. ఎందుకంటే, మరి ఇవన్నీ గూడా మన లోపల ఉన్నటువంటి చైతన్యానికి. నేను అంటే శరీరం. శరీర పరంగా మీరు ఎంత నేను అని అనుకున్నంత మాత్రం ఈ నేను అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ ఫేము, నేము ఎంతవరకు ఉంటాయండి? సో, ఇది చాలా చిన్న అల్పమైనటువంటి విషయం అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో వాళ్ళుంటారన్నమాట. సో, వాళ్ళకి మరి ఆటంకం కలిగించే విషయమే అది. కాబట్టి మనం వాటిని అధిగమించాలి అనంటే మరి సిద్ధుల ద్వారా వచ్చేటువంటి అహంకారాన్ని మనం పక్కన పెట్టాలి. ఏదన్నా మాస్టర్ వచ్చి మెసేజ్ ఇచ్చారంటే మనకి ఎంతవరకు తెలిస్తే అంతవరకే చెప్పాలి. అంతకు మించి అన్నిదా చెప్పినప్పటికీ గూడా అది మనం చెప్పలేదు కదా! అని మన అంతరాత్మ మనల్ని ఎప్పుడు గూడా ఘోషిస్తూనే ఉంటుంది. మరి ఎవరికైనా మీరు సమాధానం చెప్పగలరు గానీ మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ మాత్రం మీరు సమాధానం చెప్పలేరు. అలా అంతరాత్మని ఎవరైతే వాళ్ళు ఆహ్, ఏమార్చి చేస్తూ ఉంటారో వాళ్ళకెప్పుడు మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకనంటే వాళ్ళు నేను, నన్ను మోసం చేసుకుంటున్నాను, సమాజాన్ని మోసం చేస్తున్నాను అనే ఒక భావనలో ఉంటారు కాబట్టి. రైట్ ఫ్రెండ్స్. మరి ఇట్లా సిద్ధుల ద్వారా వచ్చేటువంటి మరి ఈ యొక్క అహంకారాన్ని మనం త్యజించాలి. ఈ ఎటువంటి సిద్ధులు అంటే రకరకాలైన సిద్ధులు. అంటే ఇక్కడ సాధన అనేది ఎప్పుడైతే ఇంకా దీని తర్వాత నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.
సో ఈ 4 టాపిక్స్ అయిపోయిన తర్వాత చెప్తానండి. చాలా మంది ఇక్కడ సాధన దగ్గరికి వచ్చేసరికి సాధన అనేది ఎంత జరుగుతుంది అని అంటే చెప్పనలవి కాదు. సాధన ద్వారా ఎన్నో పనులు కూరుతాయి. మరి ఇట్లా సిద్ధులు ఎంతో మంది ఎన్నో మిరాకిల్స్ చేశారు. మరి ఆ సిద్ధుల జోలికి పక్కన పెడితే ఇక్కడంతా సబ్జెక్టులు, రకరకాలైనటువంటి ఆశలు, వ్యామోహాలు అదెట్లా జరుగుతుంది, ఇదెలా జరుగుతుందని కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త టాపిక్‌లు తీసుకొస్తారు. వెరీ గుడ్. తీసుకురండి, ఎక్స్‌పెరిమెంట్‌లు చేయండి, ఎన్నో విషయాలను చెప్పండి. ఆ ఎదురు వాళ్ళకి ఎన్‌లైట్‌మెంట్ కలిగించండి. వాళ్ళు మీరెలా అద్భుతంగా నడుస్తున్నారో వాళ్ళని కూడా డెవలప్ చేయండి. తప్పు లేదు. పత్రి సార్ అదే చేయమన్నారు. బోధిసత్వుడుగా ఉండి బుద్ధుడుగా మారండన్నారు. మీ దగ్గరికి ఎవరో వస్తే చెప్పటం కాదు. మీరే నలుగురి దగ్గరికెళ్లి చెప్పండి. బుద్ధులుగా తయారవ్వండని మన గురువుగారు పత్రి గారు ఎంతో ఎంకరేజ్ చేశారు. చెప్దాం మనం అందరం చెప్పడం కోసమే ఈ భూమి మీదకొచ్చాం. కానీ మనం చేస్తున్నామా? ఆ చెప్పే విషయాలన్నీ మనం అనుభవిస్తున్నామా? ఆచరిస్తున్నామా? అనే విషయాన్ని ఒకసారి స్ఫురణలోకి తెచ్చుకొని చెప్పండి అనంట. మనం చెయ్యంది, మనకు తెలియంది మనం చెప్తుంటే అది మీ మనసుకి ఎలా లోపల అంతరాత్మ ఎలా ఒప్పుకుంటుంది? మనం చేయని విషయాన్ని, మనం తెలియని విషయాన్ని మనం అలా చెప్తూ ఉంటే రేపొద్దున ఎక్కడో దగ్గర ఇప్పుడు ఇక్కడ దాగుతాం, ఇంకో దగ్గర దాటుతాం. రాజుగారి దగ్గరికొచ్చిన తర్వాత తల దగ్గరకొస్తుందంటారు చాలా సందర్భాల్లో. చాలా చాలా కథలు గూడా చాలా కథాంశాలు, రియల్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఎదురు వాళ్ళని మోసం చేస్తున్నాం అని చెప్పనంటారు. అట్లా మనం ఏదో సందర్భంలో ఎక్కడో దగ్గర బురిడీ కొట్టక తప్పదు. కాబట్టి మనం ఫస్టు అటువంటి అహంకారం జోలికి వెళ్ళొద్దు. రెండోది అట్లా మనం గూడా ఏదైనా చేస్తున్నామేమో మనల్ని మనం జడ్జ్ చేసుకొని, మనల్ని మనం సరిదిద్దుకుంటే చాలు. మన జీవితం ఈ ధ్యానం, ఈ యొక్క ప్రచారం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? ఎవరి కోసం చేస్తున్నాం ఫస్ట్ చెప్పండి? ఎవరి కోసం చేస్తున్నాం అంటే మన కోసమే చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో సందర్భాలు చెప్పారు. ఈ ధ్యాన ప్రచారం ఎవరి కోసం చేస్తున్నా? నా కోసం చేస్తున్నా. మీకోసం చేస్తున్నా మీరనుకుంటున్నారేమో. నా మాట ద్వారా నేను చెప్పకపోతే ఇంకెవరైనా చెప్తారు మీకు. సో, ఈ చెప్పడం వల్ల ఎవరు మారుతున్నారు? నేను మారుతున్నా. ఈరోజు మీ అందరికి ఈ సబ్జెక్ట్ చెప్పాలనుకున్నా. ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే నాకు తెలియాలిగా ఫస్టు. నాకు తెలియాలి. నాకు తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్‌ని నేనిది ఆచరిస్తున్నానా లేదా? నేను ఫాలో అవుతున్నానా లేదా? అన్న విషయం చెప్తే చాలా అద్భుతంగా ఉంటదని నా ఆలోచన. నేనేదైనా గాని నా గురించి నేను గొప్పగా ఎప్పుడు చెప్పుకోను. నాకు అవసరం లేదు కూడా. గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మన యొక్క సబ్జెక్ట్ ఎప్పుడైనా గాని మనం ఆచరిస్తూ ఉన్న సబ్జెక్ట్‌నే చెప్పడం చాలా ఉత్తమం అని చెప్తుంటాను. కాబట్టి మనం ఫాలో అయ్యేది చెప్తే అది ఇంకా దానికి బలం ఎక్కువ. గాంధీ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ఏమని? బాబు నేను ఆచరించే విషయాలే నేను చెప్పాలి అని. ఒక మనందరికీ తెలిసిన స్టోరీయే. ఒక బెల్లం తినే చిన్న పిల్లోడుంటే వాళ్ళ మదర్ తీసుకొచ్చి, "గాంధీ గారండి ఇట్లా పిల్లోడు ఇట్లా బెల్లం బాగా తింటాడండి. వాడికి బాగా అలవాటు. వాడికి కొంచెం మానిపించండి. మీరు మాట చెప్తే వాడు వింటాడేమో" అని చెప్పేసనంటే, "సరే అమ్మా 2 రోజులు ఆగి రా" అని చెప్తారు. మళ్ళీ ఇంకో 2 రోజులు ఆగి రమ్మని చెప్తారు. మళ్ళీ ఇంకో రోజు ఆగి రమ్మంటారు. అంటే అది ఆయన మార్చుకోవడం కోసం, అది ఆయన ఫాలో అవ్వడం కోసం, ఆయన అలవాటు చేసుకున్న తర్వాతే అవతల వాళ్ళు చెప్తారు. సో ఫ్రెండ్స్ అలా మనం ఏదైతే ఇప్పుడు మనం పాటిస్తూ ఉన్నామో ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ ఎనర్జీ మాస్టర్స్‌కి ఎక్కువ ఎనర్జీ మాస్టర్స్ ఎప్పుడు ఏదైతే చెప్తుంటారో, సమాజం కూడా దాన్నే ఫాలో అవుతుంటారు. సో, ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటామో, మనలో శక్తిపాతం అనేది అద్భుతంగా జరిగి, మనం ఒక శక్తివంతులంగా తయారవుతుంటాం. మనం ఫాలో అయ్యే విషయాలనే తెలియనటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి జీవులు వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్‌గా తెలియని వారే ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం ఫాలో అవుతున్నాం? మనం ఎరుకతో ఏం చేస్తున్నాం అనేది కూడా గమనించాలి. సో, అటువంటి అహంకారాల జోలికి మనం పోకుండా ఉండాలి. ఆ చక్రాస్ అన్ని మనం దాటాలని నా యొక్క ఆలోచన. ఓకే ఫ్రెండ్స్. తర్వాత మరి ఈ యొక్క సిద్ధుల ద్వారా వచ్చేటువంటి అహంకారాన్ని మనం జయించాలి. ఎన్నో రకరకాలైనటువంటి సిద్ధులొస్తాయి. అరిమ, గరిమ, లరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, అశత్వం అని. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి దివ్య శక్తులు మనకెప్పుడైతే ఈ యొక్క సాధన ద్వారా సంప్రాప్తించుకోగలుగుతామో, ఆ తర్వాత వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం కూడా తెలియాలి. మరి ఎంతో మంది యోగులు సైతం వారక్కడే ఉండి నాకు నీళ్ళ మీద నడిచేటువంటి తంత్ర విద్యలు తెలుసు. తర్వాత గాలిలో మాయమచ్చే విద్యలు తెలుసు. తర్వాత నీళ్ళ మీద నడిచే విద్యలు, గాలిలో కనపడకుండా ఉండే విద్యలు, అలాగే భూగృహంలోకెళ్ళే విద్యలు, అలాగే శరీరాన్ని ఖండయోగం సాధన చేసే విద్యలు ఇలా చాలా ఉన్నాయి విద్యలని చెప్పేసి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే రామకృష్ణ పరమహంస గారు కూడా ఒకానొక సందర్భంలో చెప్తారు. ఒక సిద్ధుడు ఆయన నావ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస గారు శిష్యులందరితో కొంతమందితో ఒక సిద్ధుడు ఏం చేస్తాడు, రామకృష్ణ గారంటే అందరూ ఎగబడుతూ ఆయన దగ్గరికెళ్తుంటారు. నా యొక్క సిద్ధి ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి ఆయన ఏం చేస్తారు కొంత అహంకారంతో ఆ యొక్క నదిని నీళ్ళ మీద నడుస్తూ దాటేస్తారు. వీళ్ళందరూ ఆ యోగిని చూస్తా ఉంటారు. అరే! ఈ సిద్ధుడు ఎంత అద్భుతంగా ఆయన సిద్ధిని చేస్తున్నాడు. చక్కగా అక్కడి నుంచి నీళ్ళ మీద నడవడం అంటే అది మామూలు విషయమా? ఎన్నో వందల అడుగుల లోతు ఉండేటువంటి ఈ నీళ్ళ మీద, ఈ గంగా నది మీద ఆయన అట్లా దాటడం అంటే అది మామూలు విషయం కాదు. ఇటువంటి సందర్భంలో గూడా ఈ కాలంలో గూడా అటువంటి సిద్ధులున్నారా అని జెప్పేసి వాళ్ళంతా ఆశ్చర్యపోయి,
ఆ పడవ దిగంగానే అందరూ వెళ్ళి కాలు మొక్కి నమస్కారాలు పెడతా ఉంటారు. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు వస్తారు. "ఏం నాయనా ఏం సంగతి?" అంటే చాలా అద్భుతంగా చేశావని చెప్పి ప్రశంసిస్తారు. ఇంకేముందన్నది అని పొంగిపోతా ఉంటాడు ఆయన. పొంగిపోతా ఉంటే, "దీన్ని చేయడానికి నీకు ఎంత సమయం పట్టింది" అని అంటారు. అంటే నాకు 20 సంవత్సరాలు పట్టింది స్వామి అంటారు. 20 సంవత్సరాలు పట్టిందా? పావలా ఇస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి దింపుతారు కదా! దీనికోసం 20 సంవత్సరాలు నీ జీవితం ఎందుకు వృధా చేసుకున్నావు? అని ఆయన సునిశితంగా ఆయన్ని మందలిస్తారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది రామకృష్ణ పరమహంస గారి యొక్క ఆ జ్ఞానం అనేది. సో, అట్లా జ్ఞానానికి మించింది లేదు మిత్రులారా. సో, అట్లా ఆ యొక్క స్థితి కూడా దాటినప్పుడు మనకి అద్భుతమైనటువంటి మరొక సిద్ధి ఏంటంటే వృద్ధత్వపు అలసత్వ భావనలుంటాయి. అంటే ఇక ఇది కూడా ఎండింగ్. భౌతికమైనటువంటి జీవితంలో వృద్ధత్వం అనేది చాలా మంది వస్తుందని చాలా రకాలుగా చెప్తుంటారు. వృద్ధత్వపు అలసత్వ భావన. మరి నాకు అలసిపోయాను నేను వృద్ధుడినయిపోయాను. నాకు ఎన్ని సంవత్సరాలొచ్చినాయి. ఇన్ని సంవత్సరాలొచ్చినాయి కాబట్టి నా శరీరం అలసిపోయింది అనే భావనలుంటాయి. ఆ భావనలు కూడా జయించాలి అనంటారు. ఈ నాలుగవ శత్రువు మరి అది. సో, ఇటువంటి విషయం ఏంటి అనంటే చాలా మంది భౌతికత ఇక్కడ నేను చైతన్యాన్ని సాధకులు ఎవరైతే సాధన చేస్తుంటారో వాళ్ళకి కావాల్సింది కూడా ఏంటి అనంటే నేను శరీరాన్ని కాదు చైతన్యాన్ని. మరి చైతన్యం అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మరి నీకు ఇంకా దేహపరమైనటువంటి ఆలోచన ఎక్కడిది? ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. చాలా అద్భుతమైన పాయింట్ అన్నమాట ఇది. వృద్ధత్వపు అలసత్వ భావన అనేది మనకు ఉండకూడదంటారు. దాన్ని కూడా జయించాలని. నా శరీరంలో చాలా మంది ఏం చెప్తుంటారంటే, నాకు ఇన్ని సంవత్సరాలొచ్చాయండి. నాకు ఇంత వయసు అని చెప్తుంటారు. ప్రతిసారి ఈ సందర్భాన్ని ఏం చెప్తారంటే, మీరెప్పుడు గూడా ఏజ్ అనేది లేదంటారు. నీకిన్ని సంవత్సరాలొచ్చినియి, అన్ని సంవత్సరాలొచ్చినియి, నేను వృద్ధుడినయ్యాను. నా నడుము సహకరించట్లేదు, నా శరీరం సహకరించలేదు, నా మోకాళ్ళు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. నేను ఎంత చేసినా ఇది జరగట్లేదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అని రకరకాలుగా శరీరం వృద్ధత్వం గురించి మాట్లాడుతుంటారు. ఇన్ని సంవత్సరాలొచ్చినియి, నేను నడవలేకపోతున్నాను అని చాలా సందర్భాలు చెప్తుంటారు. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, "బాబు ఏజ్ అనేది లేదు. నువ్వు చైతన్యానివి. నీకెక్కడిది ఏజి? ఎన్ని సంవత్సరాలున్నావు నువ్వు? ఈ ఊర్ధ్వలోకాలు ఎన్ని సంవత్సరాలున్నావు? ఈ భూమి మీదకొచ్చి ఈ దేహానికి వయసు తప్ప, నాకు అనేది ఎక్కడ ఏజ్ లేదనంటారు. అందుకనే ఆయనేం చెప్తారంటే, గుడ్డు, బ్యాడ్ కూడా లేదని చెప్తారు. గుడ్ అనేంటి ఏంటి? చాలా మంది గుడ్ మార్నింగ్ చెప్తే, గుడ్ మార్నింగ్ సార్ అంటే, గుడ్ అనేది ఎక్కడుందయ్యా బ్యాడ్ ఉండటానికి? బ్యాడ్ లేదు, గుడ్ లేదు. అంతా అద్భుతమే. శుభాశుభ పరిత్యాగి అన్నారు కదా! భగవద్గీతలో. సో, నువ్వు గుడ్ మార్నింగ్ అని చెప్తావేంటి అని చెప్పి క్లాస్ పీకిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సారు. సో, అట్లాగే ఎవరైనా నాకు గుడ్ మార్నింగ్ చెప్పారనుకోండి, ఏం చెప్తా? సార్ నమస్తే సార్ అని చెప్తా. ఎవరికి గుడ్ మార్నింగ్ గాని, గుడ్ ఈవెనింగ్ గాని అప్పటి నుంచి నేను మానేసుకున్నా. సో, 2008 గాని ఆ ప్రాంతాల్లో ఎప్పుడో సందర్భం నుంచి విన్నది. అప్పటి నుంచి కూడా గుడ్ మార్నింగ్ ఎవరు చెప్పినా గాని నమస్తే సార్ అని చెప్తా. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం గదా! సో, వాళ్ళు మళ్ళీ నమస్తే అని చెప్పడం అది సబబే. సో, అట్లా మరి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవెనింగ్ అనేది లేదంటారు. అంటే అశుభం అనేది కూడా లేదు అని చెప్పానంటారు. సో, నువ్వు ఎప్పుడైతే సోల్ అని అనుకుంటావో నీ శరీరానికి ఏజ్ అనేది ఎక్కడుంది? ఏజ్ లిమిట్ అనేది లేదు. నువ్వెప్పుడైతే నాకు ఇన్ని సంవత్సరాలుంది, ఇంత వయసుంది, నేను ఇన్ని సంవత్సరాలు ఇంత వయసుంది కాబట్టి ఇట్లా జరుగుతది. మతిమరుపు అనేది ఉంటుంది నాకు. నా ఏజ్ పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నా మతిమరుపు కూడా పెరుగుతుంది. నేను ఈ వస్తువు ఎక్కడ పెట్టినా గాని మర్చిపోతున్నాను. నాకు వయసయిపోయింది అని ఎవరికెవరు చెప్పుకుంటున్నారు? మనకు మనమే ఎప్పుడు చెప్పుకుంటున్నాం. ఇది మైండ్ పరంగా కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన మైండ్‌కి మనం ఏదైతే ఆలోచనిస్తూ ఉంటామో దాని ప్రకారంగానే మన జీవితం ఉంటుంది. మన ఆలోచనలే మన జీవితం గదా! కాబట్టి మన ఆలోచనలతోనే మనం దాన్ని అద్భుతంగా సరిదిద్దుకోవచ్చు. సో, ఆ వృద్ధత్వం అనేది మనకు లేదు అని మనం తెలుసుకోవాలి. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, మరి త్రైలింగ స్వామి మీ అందరికి తెలిసే ఉంటారు. ఆ త్రైలింగ స్వామి గారు 70 సంవత్సరాల వయసులో ఆయన సన్యసించారు. 70 సంవత్సరాల వయసొచ్చిన తర్వాత ఆయనకి ఈ ధ్యానం గురించి, యోగం గురించి ఆయనకి ఒక అవగాహనొచ్చి, అప్పుడు ఆయన ఆ త్రైలింగ స్వామి గారు ఆయన దీక్ష తీసుకున్నారన్నమాట. సో, అప్పుడు ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలుపెడితే, ఆయన 250 సంవత్సరాలు జీవించారు. కాశీ పుణ్యక్షేత్రంలో చాలా గొప్పగా, అద్భుతంగా మరి ఎన్నో సిద్ధులు, ఎన్నో మహిమలు చేశారాయన. లాహిరి మహాశయులు, అలాగే త్రైలింగ స్వామి గారు ఎన్నో గంటలు కూర్చొని ఆయన కలిసి సాధన చేసేవారట. మరి ఎన్నో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ ఉన్నాయి. మొన్న గూడా మేము కాశీ వెళ్ళినప్పుడు కుంభమేళాకి వెళ్ళినప్పుడు అద్భుతంగా అక్కడ ఆ లాహిరి మహాశయులు ఉన్నటువంటి సమాధి, ఆ యొక్క ప్రాంగణం మొత్తం అంతా ఆశ్రమం చూసాం. అలాగే ఆయన ఉన్నటువంటి భవనం చూసాం, ఇల్లు చూసాం. అలాగే మరి త్రైలింగ స్వామి వారు ఉన్నటువంటి ఆశ్రమం చూసాం. త్రైలింగ స్వామి వారు ఆయన ఉన్నప్పుడు ఒక పెద్ద శివలింగాన్ని గంగా నది చాలా హైట్‌లో ఉండిద్దనమాట ఇది. ఆ గంగాధర నదిలో నుంచి ఆయన ఒక పెద్ద పర్వతాన్ని ఇంత చాలా చాలా బరువుంటది. ఆయన దాదాపు చాలా వెయిట్ 250 కిలోల పైనే ఉండేవారు. త్రైలింగ స్వామి వారు వెయిట్.
సో పెద్ద పర్వతం లాంటిది ఒక శివలింగాన్ని తీసుకొచ్చారు. ఆయన ఆశ్రమం వెళ్తే మీరు అక్కడ ఆయన తీసుకొచ్చి పెట్టి ప్రతిష్ఠించినటువంటి శివలింగం అక్కడ ఉంటుందన్నమాట. సో దానికి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అట్లా మరి ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి సిద్ధులు చేశారు 70 సంవత్సరాల వయసులో. మరి 70 సంవత్సరాలంటే మన వాళ్ళు ఏమంటారు, ఇక్కడ 60 సంవత్సరాలు వచ్చారు వామ్మో నాయనో, నాకు కాళ్ళు నొప్పులు, నాకు ఏళ్ళు నొప్పులు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి, నేను లేవటానికి నడవటానికి కూడా నాకు చాలా సఫర్ అయిపోతున్నానండి, నేను రిటైర్డ్ అయిపోయానండి, ఇక ఏజ్ అయిపోయిందండి అనే ఒక భావనలు ఉంటాయి. ఈ భావనలన్నీ తీసి పక్కన పెట్టాలి. ఎందుకనంటే ఇది భౌతిక పరంగా నేను దేహాన్ని అనే ఒక మీకు ఒక ఇండికేషన్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే నేను ఈ యొక్క దేహపరంగా నాకు ఇంత వయసు ఉందని అనుకుంటారో, దానికి తగ్గట్టుగానే మీ యొక్క లైఫ్ అనేది నడుస్తుంది. మీరు ఎప్పుడైతే నేను చైతన్యాన్ని మీరు స్ఫురణలో ఉండి చైతన్య ప్రకారంగా మీరు ఆలోచన విధానం ఉంటుందో, అప్పుడు మీకేమవుతుంది? నేను చైతన్యాన్ని కాబట్టి నాకు ఏజ్ అనేది లేదనంటే, మీరు రామ్‌తా లాగా అయిపోవచ్చు. అలాగే మరి మహావతార్ బాబాజీ గారిలా కావచ్చు. మరి ఎన్నో అద్భుతమైనటువంటి సిద్ధులు చేసేటువంటి సిద్ధ ఆహ్, ఆ యొక్క సాంప్రదాయంలో ఎంతో మంది సిద్ధులు రకరకాలైనటువంటి అద్భుతాలు చేస్తుంటారు. అలా మన జీవితంలో కూడా ఎన్నో మిరాకిల్స్ జరగవచ్చు. జరుగుతాయి గూడా. యా యామతి సా గతిర్భవేత్. మన మైండ్ ఎలా కావాలనుకుంటే, మన మైండ్‌లో ఏది మనం ఫీడ్ చేసుకుంటే, అలా మనం మన జీవితం ఉంటుంది. మరి కావాల్సిందల్లా ఏంటి అనంటే, యామతి సా గతిర్భవేత్. మన మనస్సు, మన మైండ్ ఎలా ఉంటుందో, అదే విధంగా మన జీవితం ఉంటుంది మిత్రులారా. మీరు ముక్తిని అభిమానిస్తే ముక్తి దొరుకుతుంది. మరి బంధుత్వాల్ని, బంధాల్ని మీరు అభిమానించారనుకోండి, మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. మరి మనం లైఫ్‌లో ఏది కావాలి అనేది మనకు తెలుసు. దాని ప్రకారంగా మన మైండ్ డిజైన్ జేసుకోవాలి. మనం ఇమాజిన్ జేసుకోవాలి. నేను గూడా గొప్ప గొప్ప యోగీశ్వరులవుతున్నాను. నేను అద్భుతమైనటువంటి సత్యాలను నేను తెలుసుకుంటున్నాను. సత్యసంధుడిగా మారాను నేను. మరి మహావతార్ బాబాజీ గారు ఏ విధంగా ఉన్నారో, ఆయనలాగా నేను గూడా నా దేహాన్ని అలా మార్చుకున్నాను. నా జీవితం అంత అద్భుతంగా ఉంది. వైభవపేతంగా ఉంది. మనకు మనం ఎప్పుడు అఫర్మేషన్ చెప్పుకోవాలి. అద్దంలో చూసి మనం మాట్లాడుకోవాలి. అద్దంలో చూసి మాట్లాడుకోవడం అని చాలా మంది రకరకాలైనటువంటి చెప్తుంటారు. అవన్నీ కాదు. మనలో మనం మమేకం అవుతూ ఉండాలి. మనకంటూ ఒక సమయం కేటాయించాలి. మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసినా, అది దేనికోసం చేస్తున్నాం? భౌతికమైనటువంటి విషయాల కోసం, మరి ధనం కోసం, ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడం కోసం, బంధుమిత్రుల కోసం, ఫ్రెండ్స్ కోసం ఎంతో మందికి సమయం ఇస్తూ ఉన్నాం. మరి రాత్రంతా దేనికోసం ఇస్తున్నాం? ఈ దేహం కోసం ఇస్తున్నాం. మన కోసం అంటే, నేను అంటే ఏంటి? చైతన్యం. అదే మనం. మరి ఈ మెయిన్ కోసం సమయం మీరు అంత సమయం వెచ్చిస్తున్నారు నిద్ర కోసం. మరి నేను కోసం ఎంతమంది కేటాయిస్తున్నారు? మనం చేసేటువంటి ధ్యానం. మరి ఎన్ని గంటలు మనం సాధన చేస్తున్నాం? మరిప్పుడు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి పీరియడ్‌లో చాలా మంది సాధన అనేది లేదు. సాధన అనేది కొరవడిందనే చెప్పాలి. ఎందుకంటే సాధనతోనే పనులు సమకూరు ధరలో అన్నారు. మరి సాధనే లేకపోతే మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తది? మీరు ఆహారం తీసుకుంటేనే కదా శక్తొస్తుంది. ఆహారం లేకుండా శక్తి కావాలంటే ఎలా వస్తుంది? ఒక రోజు ఉపవాసం ఉండండి. ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఆహారం యొక్క విలువ, వాల్యూ తెలుస్తుంది. మరి అలా ధ్యానం ధ్యానం యొక్క మహిమ తెలియట్లేదు. ధ్యానం యొక్క ఇది తెలియట్లేదంటే, ఒక వారం రోజులు మానేయండి, ధ్యానం మానేయండి. ఆ ధ్యానం విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ధ్యానం చేయకపోతే ఎలా ఉంది? మన యొక్క మైండ్ ఆలోచనలు, దీని యొక్క పర్యంతం ఎలా ఉందో గమనించండి. మన ధ్యానం చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మరి ధ్యానం వల్ల ఎన్నో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ మన జీవితంలో జరుగుతాయి. అవన్నీ తెలియట్లేదు అంటే కారణం ఏంటంటే, మనం దాన్ని అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ముముక్షువుకి కావాల్సింది ఎప్పుడు ఫస్ట్ ధ్యానం. అందుకే పత్రి సార్ 4 విషయాలు చెప్పారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, సేవ. మరి ఇవన్నీ గూడా చక్కగా మనం సమయం కుదిరినప్పుడల్లా ప్రతిరోజు ధ్యానం చేయాల్సిందే. స్వాధ్యాయం చేయాల్సిందే. సజ్జన సాంగత్యం మీరు చేసినా చేయకపోయినా వారంలో ఒక రోజైనా మరి ఇట్లాంటి సజ్జన సాంగత్యం క్లాసెస్‌కి ఏమైనా ఎళ్ళండి. జూమ్‌లో కలిపి ఇప్పుడు మనకు చక్కగా డిజిటల్ జూమ్స్ వచ్చినాయి. చక్కగా సజ్జన సాంగత్యం పెట్టుకోండి. ఒక క్లాస్ అంటే వన్ వే ట్రాఫిక్ లాగా కాకుండా వచ్చి మాస్టర్ ఎవరో చెప్తారు, సందేశం చెప్తారు, వెళ్ళిపోతారు కాదు. మీకున్నటువంటి డౌట్‌లని మీరు అడగండి. ఇదే లైఫ్. ఇదే జీవితం. చాలా మంది ఎక్కడో ఇంకా ఆ మాస్టర్‌లొచ్చారు, ఈ మాస్టర్‌లొచ్చారు, ఊర్ధ్వలోకాల నుంచి అదొచ్చినియి, ఇదొచ్చినియి కాదు. ఫస్ట్ మనకు కావాల్సిందేంటంటే ఇక్కడ ఈ భౌతిక దేహంలో వాస్తవమే గదా! ఈ భౌతిక దేహంలో వాస్తవమైనటువంటి ఈ దేహపరంగా ఉన్నటువంటి విషయాలనే మనం విడిచిపెట్టి, ఎక్కడో ఏదో ఉందని ఆలోచిస్తాం. అక్కడున్నప్పుడు ఏం ఆలోచించాం? చెప్పండి ఒకసారి? ఊర్ధ్వలోకాల్లో ఉన్నప్పుడేమో భూదేహం ఇక్కడ భూమి మీద చాలా అద్భుతమైనటువంటి విషయాలున్నాయి, పరిస్థితులున్నాయి, తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సిందని ఇక్కడ గురించి అక్కడ ఆలోచించాం. ఇక్కడ గురించి అక్కడ ఆలోచించాం కాబట్టే మరిక్కడికొచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఇక్కడికొచ్చిన తర్వాత ఏం జేస్తున్నారు? ఇంక అక్కడ ఏవో రకరకాలైనటువంటి లోకాలున్నాయి. ఆ మాస్టర్‌లొచ్చారు, ఈ మాస్టర్‌లొచ్చారు, ఇలా జెప్పారు, అలా జెప్పారు. నేను చాలా తక్కువ స్థితిలో ఉన్నాను.
వీళ్ళందరికీ బోల్డెన్ ఎక్స్పీరియన్స్లు వచ్చేస్తున్నాయి, నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ రావట్లేదు అని చాలా మంది కుంగిపోతూ ఉన్నారు. ఇటువంటి అన్ని మనం క్లాసెస్కి వెళ్తే చాలా మంది చెప్తుంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా సాధన చేస్తే మొన్ననే మేము 3 days వర్క్షాప్ చిత్తూరు వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఎంత అద్భుతంగా ఉందంటే ఆ యొక్క విఘ్నేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది ఎక్స్పీరియన్సెస్ చాలా బాగా తీసుకున్నారు. ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. సో వాళ్ళందరూ చైన్ మెడిటేషన్ చేసాం, చుట్టూ సర్కిల్ చేయించి కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించాం. మరి చాలా మంది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఇయర్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయినాయి. అలాగే కొంతమందికి అయితే చక్రాస్ యాక్టివేషన్ జరిగినాయి. ఆయన అలా కూర్చుని అలా చక్రాస్ మూలాధారం నుంచి అలా చక్రాస్ అన్ని యాక్టివేషన్ జరిగి చాలా అద్భుతంగా ఆయనకి ఈ విజన్స్ వచ్చినాయి. ఆయన 8 గంటలు సాధన చేసేవారంట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసలు పూర్తిగా మానేసి ఏదో గంట అట్లా చేస్తూ ఉండేవారంట. చాలా సందర్భాలు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఎనర్జీస్ వచ్చినాయి సార్ అని చెప్పేసి చెప్పారనమాట. ఆ 3 days కూడా సమయం కుదిరినప్పుడు వాళ్ళు సాధన చేయించడం, వాళ్ళ డౌట్లన్నీ నివృత్తి చేయించడం, మరి అద్భుతంగా సబ్జెక్టులు ఎన్నో చెప్తున్నాం. అట్లా వాళ్ళు ఎంతో చాలా బాగా మమేకమయ్యారు, మాతో చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో అట్లా మనకి ఎక్కడ ప్రకృతిలో ఎన్నో శక్తుల్ని ఓపెన్ చేసేటువంటి యాక్టివేట్ చేసేటువంటి శక్తులు ఉన్నాయి. ప్రకృతితో మమేకం అవ్వాలి. అట్లా బయటికి మంత్ లో ఒకసారన్నా చక్కగా పౌర్ణమి రోజుల్లో కానీ, అమావాస్య రోజుల్లో కానీ, ఒక రోజు 2 రోజులు ట్రిప్ పెట్టుకోండి. చక్కగా అటువంటి ఆశ్రమాలు లాంటివి మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎన్నో ఉన్నాయి. చెప్పనలవే కాదు. ఎంతో మంది బోలెడంత ధనం ఖర్చు పెట్టి అద్భుతమైనటువంటి ప్రకృతిలో ఆశ్రమాలు నెలకొల్పుతున్నారు. సో అక్కడికి వెళ్ళండి. చక్కగా మనం ఇంట్లో కూర్చుని ఏసీలు నడుముని కూర్చుంటే కుదరదు. మన ప్రకృతిలో మమేకం వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి శక్తులన్నీ అద్భుతంగా యాక్టివేట్ అవుతాయి. సో దాంట్లో ఉన్నటువంటి రహస్యాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి మా మిత్రులకందరూ చెప్పేది ఏంటంటే, మనం ఇంట్లో కాకుండా బయటకు వెళ్ళండి, సమాజం చూడండి. ఎంతో మంది ఎన్నో విషయాలు చెప్తున్నారు, నేర్చుకోండి. చక్కగా ఇటువంటి బయటకు వెళ్ళి కూడా క్లాసెస్ వింటూ చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి లోపల అంతరంగా ఎన్నో బ్లాక్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ప్రకృతి అనేది ఒక గొప్ప హీలర్. ప్రకృతి అనేది చాలా అద్భుతమైనటువంటి హీలింగ్ పవర్స్ ఉంది. సో మనలో ఉన్నటువంటి ప్రకృతే బయట ప్రకృతే. కాబట్టి వెరసి మనం బయట ఇంట్లో ఉంటూ రకరకాలైనటువంటి ఆశలు, వ్యామోహాలు, భయాలు, కోపం, ద్వేషం, అహంకారం ఇట్లా అరిషడ్ వర్గాలు మనం డెవలప్ చేసుకోవడం కంటే కూడా అలా ప్రకృతిలోకి వెళ్ళి సముద్ర తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, ఇలా అడవి ప్రాంతాలు దగ్గరలో చాలా అద్భుతమైన ప్లేసెస్ లో పిరమిడ్లు కట్టారు మన వాళ్ళు. సో అక్కడికి వెళ్ళండి, చక్కగా క్లాసెస్ లో అటెండ్ కాండి. అక్కడ ప్రకృతితో నేచర్ తో ఎంజాయ్ చేయండి. మరి పత్రిసారి ఉన్నప్పుడు ట్రెక్కింగ్స్ ఎన్నో చేయించేవారు, చాలా చాలా. సో ఆ ట్రెక్కింగ్స్ లో ఎంతో మంది ఎన్నో విషయాలని చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్లు వినడానికి అందరికి టైం లేదు. టైం అని పరిగెడుతున్నారు. దేనికోసం పరిగెడుతున్నారు, ఎందుకు పరిగెడుతున్నారు కూడా అర్థం కావాలి. సో ఇవన్నీ విన్న తర్వాత షేర్ చేసుకోవాలనిపించింది. రైట్, ఇంకా మరి ఎన్నో విషయాలు ఉన్నాయి. మీ అందరికి ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక నేను కొంతసేపు మాట్లాడతాను. ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అడుగుతాను. నేను ఇంకా క్లాస్ చెప్పమంటే డెఫినెట్ గా చెప్తాను. సో మరి మన ముక్తిని కోరుకోవాలంటే మరి ఆ ప్రకారంగా మనం జీవించాలి. మేడం మాట్లాడండి. అది కొత్తగా ఒక మేడం వచ్చారు, మీరా గారని, ముస్లిం ఆవిడ కొత్తగా జాయిన్ అవ్వారు. ఆవిడ ఏమన్నా ఆవిడ అనుభవాలు చెప్పమని చెప్తాను సార్. ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదంట, పిఎంసి ఛానల్ చూసి మెడిటేషన్ లోకి వచ్చారంట. నిన్న నాకు కనపడ్డారు. మాట్లాడమండి. మీరా మేడం, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఏదైనా అడగాలి సార్ అంటే అడగండి. మ్యూట్ చేసుకోండి మేడం. మ్యూట్ చేస్తాను. నమస్తే. ఎస్ సార్, ఎస్ మేడం. నమస్తే మేడం. చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు మార్నింగ్ మెడిటేషన్ లో కూర్చున్నాను సార్. యాక్చువల్లీ నేను ఒక 6 months నుంచి స్టార్ట్ చేశాను సార్. 6 months నుంచి కొంచెం అన్ని కూడా అవాయిడ్ చేస్తాను కంప్లీట్ గా. అంటే యాక్చువల్ బిఫోర్ కూడా పెద్దగా తినేవాళ్ళం కాదు, కానీ ఎందుకు ఈ మెడిటేషన్ లోకి వచ్చాక ఈ యూట్యూబ్ లో బాగా ఫాలో అయ్యాను సార్. ఇంకా సార్ అని పేరు కాదు కానీ అందరివి నేను బాగా ఎక్కువ యూట్యూబ్ లాస్ట్ 1 year నుంచి చాలా ఎక్కువ చూడడము,
ఇన్స్పైర్ అయ్యి నాకు చాలా నచ్చింది పిరమిడ్ యొక్క ఇది. నాకు ఇంకా మాటలు చెప్పలేదు సార్. నెక్స్ట్ నేను మెడిటేషన్ ఎక్కువసేపు చేయాలని ఉంది సార్, లైక్ 1 hour 2 hours 3 hours. బట్ నేను డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ అన్ని కూడా 20 minutes. సో మేడం 20 minutes చేసేయడం కొన్ని మిరాకిల్స్ కూడా జరిగాయి సార్. హెల్త్ పరంగా నాకు వెరికోస్ వైస్ సర్కిల్ బ్లాకిష్ కలర్ లో హోమియోపతి మా పాప రిలీఫ్ ఉండేది కదా మార్నింగ్ 15. మీ వాయిస్ బ్రేక్ అయింది, తర్వాత కట్ అయిపోయింది. ఓకే. ఆవిడ అనుభవం అంటే సార్ బ్లీడింగ్ అయ్యేదండి సార్ మెన్సెస్ అయినప్పుడు. జాయిన్ అయింది మేడం, జాయిన్ అది అయ్యారు. 3 months ఎన్నో హాస్పిటల్ తిరిగారంట, అన్ని తిరిగారంట, అసలు క్యూర్ అవ్వలేదంటే నిన్న ఇది ధ్యాన మహాయజ్ఞానికని వ్యాన్ వేసుకుని వచ్చి బండి శ్రీనివాస్ గారు మా ఇంట్లో ఉన్నారు. ఉండి మేము కిందకి వెళ్తే ఆ వ్యాన్ చూసి నాకు ఈ వ్యాన్ లో ఇది ఎక్కడుంది నేను జాయిన్ అవ్వాలి అని అంటున్నారు ఆవిడ. వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు. అదిగో ఆ మేడం గారు ఉన్నారు, అడగండి అని అన్నారు. అసలు ఏంటమ్మా అంటే నేను పిరమిడ్ లో జాయిన్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి నీకు ఎలా తెలిసింది అని అడిగాను. అడిగితే నాకు ఈ ప్రాబ్లం ఉంది మేడం, నాకు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు, అసలు ఎలాగా అని అనుకునే లోపల పిఎంసి ఛానల్ కనపడింది, యూట్యూబ్ లోకి వెళ్ళి నా ప్రాబ్లం నేను క్లియర్ చేసుకున్నాను. 15 days అలా బ్లీడింగ్ అయ్యేది, నాకు 3 days అవుతుంది, నా కడుపులో నొప్పి కూడా తగ్గిపోయింది, నాకు ఎంతో ఆనందం అనిపించింది, అందుకని నేను మీ పిరమిడ్ లో జాయిన్ అవ్వాలి, నేను ముస్లింని అయినా మీ దాంట్లో ఇవేమి ఉండవు కాబట్టి నేను మీ దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాన్ వెజ్ కూడా మానేశాను అని చెప్పారు సార్. ఓకే, అది గ్రేట్. చాలా ఆనందం అనిపించింది. అది మీరు ఇవాళ వస్తున్నారంటే ఎంతో హ్యాపీగా వచ్చారనమాట. అయితే నేను జాయిన్ అవుతాను అని అన్నారు. అది నెట్ సరిగ్గా రావట్లేదు. ఇంట్లో సిగ్నల్ ఉండదు సార్. సో ఆ విధంగా వెరికోస్ వైన్స్ కూడా నాకు మెడిటేషన్ లో ఆఫ్ చేసుకొని కూర్చున్నాక మాట్లాడండి మేడం, అప్పుడు నీట్ గా వినిపిస్తుంది. ఆఫ్ చేసుకొని మాట్లాడండి. వీడియో మేడం మాట్లాడండి. సార్ వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే మేడం. సో వెరికోస్ వైన్స్ కూడా నేను మెడిటేషన్ లో కూర్చున్నాకే నాకు అది క్యూర్ అయ్యింది సార్. సో అలాగే కొంచెం హౌస్ షిఫ్టింగ్ టైంలోని నాకు పాత హౌస్ ఓనరు చిన్న ప్రాబ్లం పెట్టారు, ఇక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు కొత్త హౌస్ ఓనరు కొంచెం ప్రాబ్లం పెట్టారు సార్. చాలా ఏడుపు వస్తుంది అనమాట. పాత హౌస్ ఓనర్కి 2 months నేను రెంట్ క్లియర్ అయిపోయింది సార్. ఇక్కడ రేట్ చేయండి సార్, కొత్త అక్కడేమో క్లియర్ అయిపోతుంది. June 1st కి నేను షిఫ్ట్ అయిపోయాను. కానీ నాకు ఇక్కడ కొత్తగా అడ్వాన్స్ ఇచ్చిన హౌస్ ఓనర్ నాకు కొంచెం ఇబ్బంది పెట్టారనమాట. బండ్లు పెట్టుకోవద్దు, మొక్కలు పెట్టుకోవద్దు, నీళ్ళకి అమౌంట్ పే చేయాలి, ఆ కండిషన్ ఈ కండిషన్ చాలా పెట్టారు. నేను డబ్బులు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా ముస్లిమ్సే, వాళ్ళు కూడా ముస్లిమ్సే, అందరూ ఎందుకు బాధ పెట్టారో నాకు తెలియదు, కానీ నిజంగా చాలా బాధ అనిపించింది. అయితే అక్కడ నాకు క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఈవిడ పెట్టే కండిషన్ కి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నాను, నేను మీ హౌస్ లో దిగను అనేసి నాకు ఒక 1 month టైం కావాలి, ఈ టైంలో నేను సర్చ్ చేసుకుంటాను అనేసి అనుకున్నాను సార్. కానీ అక్కడ హౌస్ ఓనర్ ఫోన్ చేసి 1 month కి నా రెంట్ ఎంత 4,000, 1 month కి 7,000 అడ్వాన్స్ నాకు కట్టండి, మీ 2 months అడ్వాన్స్ క్లియర్ అయిపోయింది. మళ్ళీ ముస్లిం ఆవిడ కూడా 1 month అడ్వాన్స్ కట్టండి 7,000 అని చెప్పేసి అన్నారు. June 3rd కానీ నాకు 1 month 1 day టైం ఉంది మేడం, టైం ఇవ్వండి అనేసి అంటే ఆవిడ ఇరిటేట్ అయిపోయేవారు. ఇక్కడ ఇలాగా ఇంకా నైట్ జస్ట్ మెడిటేషన్ చేసుకొని స్లీప్ లో కూడా అంత మెడిటేషన్ పెట్టుకొని సబ్ కాన్షియస్ మైండ్ తో మాట్లాడుకొని సీడ్ వేసుకొని లెట్ గో చేసుకొని మార్నింగ్ లేసేసరికి సార్ రియల్లీ మిరాకిల్ అన్నమాట. ఇద్దరు ఎలా చేంజ్ అయిపోయారంటే ఆవిడ ఒక 2 days టైం ఇచ్చారు హౌస్ షిఫ్ట్ చేయడానికి. ఈవిడ ఫోన్ చేసి అమ్మ నువ్వు బండి పెట్టుకోవచ్చు, నువ్వు మొక్క పెట్టుకోవచ్చు, నువ్వు నీళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, నీకు ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్ నువ్వు హౌస్ లో ఉండొచ్చు అని చెప్పేసి ఈవిడ ఫోన్ చేశారు. ఈవిడ ఫోన్ చేసిన తర్వాత ఆవిడ ఫోన్ చేసి ఆవిడ మమ్మల్ని బయటికి గంటేసి టైం అయిపోయింది, మీ టైం తాళం వేసేస్తానని చెప్పేసి లాక్ పట్టుకొని వచ్చిన ఆవిడ
వచ్చి మా పక్క వాళ్ళందరూ నా మీద నెట్ ప్రాబ్లం. వాయిస్ బ్రేక్ అయిపోతుంది మేడం. నా మేడం సార్ మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది చాలా వరకు. సార్ షార్ట్ గా చెప్పేసేయండి మీరు నాకు. ఏది అడగాలో షార్ట్ గా అడిగేసేయండి, అప్పుడు సార్ మీకు బాగా దానికి తగ్గట్టు answer ఇస్తారు. సో ఆ రోజు నాకు ప్రాబ్లం క్లియర్ అయిపోయిందండి. మొత్తానికి క్లియర్ అయింది. మార్నింగ్ లేచేసరికి ఇద్దరు ఆవిడ టైం ఇచ్చారు. రూపాయి కూడా 2 days టైం అడిగాను. రూపాయి కూడా అమౌంట్ తీసుకోకుండా నాకు హౌస్ వేకేట్ చేస్తాను ఇక్కడ ఆంటీ. అంతా ఒక మిరాకిల్ లా జరిపోయిందండి. అప్పటి నుంచి నేను ఐ జస్ట్ వాంట్ టు ట్రస్ట్ అన్నమాట. చాలా నమ్ముతున్నాను. ఇంకా ఎన్వి కూడా కంప్లీట్ గా నేను మా పాప మానేసాము, తినట్లేదు. ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే నాకు ఇంకా కొన్ని ఛాలెంజెస్ అవన్నీ నేను సారీ మేడం, మేడం కంటిన్యూ చేయ. ఏం లేదు, ఏం వాయిస్ లేదు. బ్రేక్ అయిపోయింది. ఓకే మేడం, మళ్ళీ కనెక్ట్ అవుదాం. బ్రేక్ సారీ మేడం, అయిపోతుందమ్మా. చాలా వరకు బ్రేక్ అయిపోతుంది. ఓకే సార్ మీరు విన్నారు కదా సార్ ఇప్పుడు దాకా, సో దానికి తగ్గట్టు చెప్పండి తనకి. అంతే, ఏం లేదు. ఇంకా ఏం చెయ్యాలి అని అడుగుతాను సార్ ఆవిడ. ఇంకా ఎలా చేస్తే బాగా చేసుకోవాలి. ఆవిడ మెడిటేషన్ బాగా చేయాలి, 3 hours 4 hours మెడిటేషన్ చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది సార్. అది ఓకే మేడం, ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, ప్రాపర్ గా రావట్లేదు వాయిస్. అదే సార్. ఓకే మీరా గారు, నేను మ్యూట్ చేస్తున్నా. హాయ్ సార్. సార్ నమస్తే, మీ క్లాస్ అంటే వచ్చా. ఓకే ఓకే అసలు మీరే కాదండి, ఒకటి వచ్చింది నాకు. ఓకే అసలు నైస్ టు సీ మీరెంత యూ, నైస్ టు సీ యూ సార్. ఎస్ సార్, హ్యాపీ. ఎలా ఉంది మీ సాధన, ఎలా ఉంది? నాకు ఇప్పుడు చాలా బాగుంది ఇంప్రూవ్మెంట్. అంటే నేను ఇప్పుడు శబ్దాలు వింటున్నా కొత్తగా చిన్నపిల్లోళ్ళలాగా. అరే అన్ని వినిపిస్తుంది నాకు. అంటే మళ్ళీ ఆ చిన్నపిల్లాడి తత్వం వచ్చిందనమాట చాలా రోజుల తర్వాత. ఓకే గ్రేట్. అంతకుముందు ఏదో గుడ్డిగా వినడం, అంటే విన్నట్టు నటించడం ఏదో జరిగాయి, స్ట్రెస్ వచ్చింది. ఇప్పుడు నమ్మకం వచ్చిందనమాట. సులభంగా కూర్చోగలుగుతున్నా, 2 గంటలే కూర్చుంటున్నా. సరిపోతుంది, ఓకే సరిపోతుంది సార్. అసలు మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, హార్ట్ఫుల్గా చెప్పడం అంటే మీరే సార్. ఆ, ఎంత హార్ట్ఫుల్గా చెప్తారంటే అది ఎవరికైనా ఆ సబ్జెక్ట్ అర్థం అయిపోతుంది. అంత బాగా చెప్పారు విఘ్నేశ్వర పిరమిడ్లో. సో ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, డ్రీమ్లోకి వెళ్తున్నామని కూడా మనకు తెలియదు అన్నారు కదా. అది మాత్రం ఎంత బాగుందంటే ఆ పాయింట్. అది అనుభవంగా తెలుసుకోవాలి ఒక రోజైనా. తప్పకుండా తప్పకుండా, డెఫినెట్లీ. ఇంకా గ్రేట్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, సార్ గురించి ఒక 2 minutes చెప్తాను. సో ఇంతకుముందు చెప్పిన ఎక్స్పీరియన్స్ లో, మేము అక్కడికి వెళ్తే ఎక్స్పీరియన్స్ అయ్యానన్నారు కదా సారే. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎక్స్పీరియన్స్ లో ఆ ఇట్లా 8 hours చేస్తూ పేరు పేరు సార్ మీది? చేసా, 6 hours 8 hours చేసా, బాగా చేశాను. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. తర్వాత విఘ్నేశ్వర పిరమిడ్కి వెళ్ళాక నేను మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళిపోయా వెనక్కి. ఆ ముందు ఎలా ఉన్నాను అక్కడికి వెళ్ళిపోయా. సో అది 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 మీ సాంగత్యంలో ఉండడం నిజంగా నాకు మంచి అవకాశం అన్నమాట. ఇది మా సాంగత్యం కాదు సార్, నిజంగా మన గురువులు బ్రహ్మర్షి పత్రిజీ గారు, మహావతార్ బాబాజీ గారు, వారి యొక్క గైడ్ లైన్స్ లోనే మేము వెళ్తూ ఉంటాం. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ పత్రి సార్ని అడిగి కన్సిడర్ అయిన తర్వాతే ఆ వర్క్ చేయాలా లేదా అనేది ముందుకు వెళ్ళేవాళ్ళు. బాబాజీ గారి సందేశాలు తీసుకుని, ఈయన ఆదేశాలు ఆయన సందేశాలు తీసుకుని మేము ముందుకు వచ్చాం. సో ఎప్పుడు కూడా మనం గురువులకే ఆ యొక్క క్రెడిట్ ఇవ్వాలి. మనది ఏం లేదు, మన నిమిత్త మాత్రం. మనం జస్ట్ కనిపిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. బ్యాక్గ్రౌండ్ నుంచి జరిపించేదంతా వాళ్ళే. మధ్యలో మనం ఇది ఎలా అంటారు చూసారా, ఇదిగో మేడం వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ అద్భుతమైనటువంటి జూమ్ క్లాసులు అరేంజ్మెంట్స్ ఇంతమంది గ్యాదర్ అయ్యేదానికి చేస్తే, మనం జస్ట్ వచ్చి నేను ఒక 10 నిమిషాలు పావుగంట మాట్లాడి వెళ్ళిపోతాను. అవును, అంతే. అట్లాగే మన నిమిత్త మాత్రం ఈ భూమి మీదకి వచ్చి మనం చేయవలసిన వాటిలో అంటే ఏంటంటే, మనం దేహపరంగా ఉండి మనం గత జన్మలో చేసినటువంటి పనులన్నీ మన గురువులు మనం సపోర్ట్ చేస్తారు అంతే. డెఫినెట్గా. ఇందులో మాదంటూ ప్రత్యేకమైనటువంటి ఏం లేదండి.
సో గురువుల యొక్క ఆశీస్సులు మీ యొక్క సాధన ఫలితం వల్ల మీరు అది సంప్రాప్తించుకోగలిగారు. అయితే రైట్ సార్. చిన్న కొత్త సమస్య వచ్చిందనమాట. మా అమ్మ చూసి, అరే వీడికి పాము పాము పట్టుకునింది, గురువు గారి దగ్గర తీసుకెళ్ళాలి, ఏదో అయిపోయింది నా కొడుక్కి వేసి ఆమె భయపడిపోతుంది. నాకు చెప్పినా అర్థం కాదన్నమాట. సో నేను అంటే సైలెంట్గా సీక్రెట్గా చేసుకుంటా. సో అలా అలా చెప్తున్నాను సార్. గ్రేట్ గ్రేట్ సార్. అట్లా వాళ్ళకి కనిపించే విధంగా చేయకండి, ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు కదా. అది తెలియదు. తెలియకపోతే ఇలాంటి భయాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఉమ్. వాళ్ళు గ్రేట్ సార్. వాళ్ళు భయపడిపోతున్నారు. ఏంటి నువ్వు తల పైకి ఎత్తేసి ఏదో జరుగుతుంది అంటారు. చెప్పినా అర్థం కాదనమాట. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరైనా మీరు చెప్పండి. సార్ సో ఇప్పుడు అమ్మాయి అడిగింది కదా సార్, ఇప్పుడు కొంతమందికి మేము చేయాలనుకుంటుండం 2 hours 3 hours 4 hours కానీ మేము చేయలేకపోతున్నాము, ఏం చేయాలని అడిగింది కదా. సో దానికి సమాధానం చెప్తే వాళ్ళకి చెప్తాను మేడం. బాగుంటుంది. అయితే ఇప్పుడు చాలా మంది, నా వాయిస్ బాగానే ఉందా? బెల్ వల్ల సౌండ్ వస్తుందా? బానే ఉంది సార్, బానే ఉంది. రైట్ మేడం. ఇప్పుడు చాలా మంది సాధన చేయాలి అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆ ప్రశ్న వాళ్ళ దగ్గర ఉంది, జవాబు కూడా వాళ్ళ దగ్గరే ఉంది. సో జాగ్రత్తగా వినండి. నేను చేయాలి అనుకుంటున్నానంటే అది ఎలా చేయాలనుకుంటున్నాం మనం? మన యొక్క ఆలోచన, మన మాట అయితే చెప్పేశాము, దానికి మనం ప్రిపేర్ అయి ఉన్నామా? ఫస్ట్ నేను ఒక 2 గంటలుగా నేను సాధన చేయాలనుకుంటున్నాను. 2 గంటలు సాధన చేయాలనుకుంటే మన మనసుతో అనుకుంటే సరిపోదు. మనకి మనకు అనిపించేవి చాలా ఉంటాయి, కానీ చేయాలనుకునే దగ్గరికి వచ్చేకి, ప్రాక్టికల్ వచ్చేకి అంత చేయలేము మనం. సో మనం చేయాలనుకుంది ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ గా చేయగలడం అనేది ప్లాన్ చేయాలి. ఏది చేసినా కానీ, ఏ చిన్న పని చేసినా మనం నేర్చుకోవాల్సింది చాలా అదే. ఏంటంటే మనం ఏ పని చేసినా కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా అది కంప్లీట్ చేయాలి, కంప్లీట్ పర్సన్ అనిపించుకోవాలి. సో అది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్కి వెళ్ళాలి. మనం అరకొరగా అస్సలు చేయకూడదు. సో ఇప్పుడు నేను 1 hour మెడిటేషన్ చేయాలి, నేను 2 hours మెడిటేషన్ చేయాలి, 2 hours అయిన తర్వాత లేవాలి. అది అందులో ఏం చేస్తారు, ఏమి కష్టపడతారో ఏం చేస్తారో అనేది మీ ఇష్టం అని చెప్పి ఒక వైపు వాదన, ఒకవైపు ఆ విషయం అన్నమాట. రెండోది వచ్చి మనల్ని మనం సంసిద్ధం పరచుకోవడం. నేను భౌతిక పరంగా నేను చేయాలని మనసుతో జస్ట్ అన్నాను, నోటితో అన్నాను, మనసు లోపల అనిపించింది. ఎంతో మంది కూర్చుని 3 గంటలు 6 గంటలు సాధన చేస్తున్నానంటే, ఇప్పుడు సార్ చెప్పారు చూసారా, 6 hours 8 hours చేశారని. సో ఆయనకి ఇప్పుడు కుండలిని రేస్ అయింది. అట్లా ఇప్పుడు మనకి చాలా మంది దగ్గర విని నేను కూడా చేయాలనుకుంటున్నానని ఒక ఆలోచన అనేసి నోట్లోంచి మాట చెప్పేసాం అనుకోండి, అది జరగకపోవచ్చు. సో నేను చేయాలి అనే ఒక జిజ్ఞాస లోపల నుంచి రావాలి. ఆ జిజ్ఞాస లోపల నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇంద్రియాలని అది ఆ యొక్క కూర్చోడానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. సో ఇందులో నేను చెప్పాలనుకున్న టెక్నిక్స్ ఏంటంటే, 2 రకాలైనటువంటి విషయాలు మేము ముందుంచాను. నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో సాధన చేసేటప్పుడు చిన్న చిన్న బేసిక్ టెక్నిక్స్ చెప్తా. ముఖ్యమైనది ఏంటి అంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. దీన్ని ఫస్ట్ పట్టుకోవాలి. మెయిన్ పాయింట్ శ్వాస మీద ధ్యాస అనేది చాలా మంది పెట్టరు. కళ్ళు మూసుకుని కూర్చుంటారు, రకరకాల ఆలోచనలతో ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ ఆలోచనలతోనే కూర్చుంటారు తప్ప వాళ్ళు ధ్యాస సరిగ్గా దాని మీద కేంద్రీకరించట్లేదు. శ్రద్ధ సబూరి అన్నారు. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధతో కూర్చోవడం, విఘ్నతతో కూర్చోవడం. సబూరి అంటే ఎరుకతో. శ్రద్ధ సబూరి అని అంటుంటారు. మనం ఎప్పుడైతే ఆ యొక్క 2 పాయింట్స్ ని, చాలా గోల్డెన్ వర్డ్స్ అయ్యి, శ్రద్ధ సబూరి, ఈ 2 శ్రద్ధతోనూ మరి ఆ యొక్క ఎరుకతో, అవేర్నెస్ తో మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో, ఈ రెండిట్లో కూడా ముఖ్యంగా శ్వాస మీద ధ్యాస అనేది చాలా అంతిమమైనటువంటి, చాలా సింపుల్ టెక్నిక్ అది. శ్వాస మీద ధ్యాస అనేది చాలా సింపుల్ టెక్నిక్, అద్భుతమైన టెక్నిక్, గొప్ప టెక్నిక్. సో ఆ శ్వాసతో మనం ట్రావెల్ చేయాలి. అసలు ఉన్న టెక్నికే చెప్పేశారు అందులో. మనం ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్, ఇంకా రకరకాల టెక్నిక్స్ ఏం చెప్పక్కర్లేదు. శ్వాస మీద ధ్యాస అనేది మీరు పెట్టుకుని కూర్చోండి, దాంతో ట్రావెల్ చేయండి. ఫస్ట్ మీరు ఎంతసేపు ట్రావెల్ చేయగలుగుతారో అంతసేపు ట్రావెల్ చేయండి, ఆలోచన పక్కన పెట్టేయండి. మీరు కూర్చుంటే, చాలా మంది చాలా సందర్భాల్లో చాలా మంది ఎక్స్పీరియన్స్ చెప్పారు నాకు. ఏమనంటే, ఇక్కడ నిన్న ఒక వ్యక్తి చెప్తున్నారు, ఏమనంటే, సార్ ఇక్కడ కూర్చుంటే నేను ధ్యానంలో కూర్చుంటున్నాను, నేను ధ్యానంలో కూర్చుంటే నేను ఎక్కడో ఒక అంగడి ముందున్నా, అంగట్లో దుకాణం దగ్గర కూర్చున్నా. అదేమో రోడ్డు పక్కనే ఉన్నటువంటి దుకాణం. ఆ దుకాణం గేట్ దగ్గర నేను కూర్చుని అలా సాధన చేసుకుంటా ఉంటే, ఏం లేవు ఇక్కడ, నేను ఇక్కడ కూర్చున్నావు నువ్వు, ఇక్కడ మంచి రద్దీ ఉన్న ప్లేస్, నా బిజినెస్ చేసుకోవద్దా ఏంటి, నువ్వు ఇక్కడి నుంచి లేవు ఫస్ట్ అర్జెంట్ గా అని అంటున్నారంట. అర్థమైందండి? ఇతను సాధన చేసుకుంటూ ఉంటే ఆ అంగట్లో కూర్చున్నా అంట అతను. అంగట్లో కూర్చుంటే, ఇదేంటి ఇక్కడ నువ్వు కూర్చున్నావు, ఇక్కడ కూర్చోడానికి వల్ల కాదు, నేను వ్యాపారం చేసుకోవద్దా, నువ్వు ఇక్కడి నుంచి లేదు వెళ్ళిపో అని చెప్పేసి అతను లెక్కొడుతున్నారంట. ఎందుకు లెక్కొడుతున్నారని చెప్పి చూసుకుంటే, ఇతని ఆలోచనలు చూసారా, నువ్వు ఇక్కడ కూర్చోవద్దని, ఏదేదో నీకు బోల్డెన్ పనులు ఉన్నాయి, నువ్వు లేకు, ఇక్కడ కూర్చున్నావేంటి, అడ్డంగా కూర్చున్నావు నువ్వు అసలు,
నా పనులేం జరగట్లేదు, నువ్వు దగ్గర నుంచి లెగుస్తాలేకవా అని చెప్పేసి వాళ్ళు గదురుకుంటూ చెప్తున్నారంట. అంటే అతని యొక్క ఆలోచనలు ఆ విధంగా ఆ విజన్ అతనికి క్రియేట్ చేసినాయి. అట్లా మనకు ఆలోచనలన్నింటినీ లయం అవ్వాలంటే మనం చేసే పనిలో ప్రతి పనిలో కూడా ఎరుకతో మనం ప్రాక్టీస్ చేయాలి. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓషో రజనీష్ గారు చెప్తుంటారు. మనం ఏ వంట చేస్తున్నా కానీ వంటలో తాదాత్మ్యం అవుతూ మరి ప్రతిసారి చూసారా చిన్న చిన్న ముక్కలుగా ఒక 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 ఆర్డర్ ప్రకారంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి దాన్ని ఎంతో సృజనాత్మకంగా వండుతారు ఆ వంట కూడా. ఒక ఏదో హడావుడిగా పెట్టుకుని టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఇంకోటి చేస్తూ చేయలేం. సో అట్లా మనం ఏ పని చేస్తున్నా గానీ ఆ పని మీద ధ్యాస ఉండాలి. గౌతమ్ బుద్ధుడు కూడా దీని గురించి ఏం చెప్తారంటే, నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీద పూర్తిగా కేంద్రీకరించి అదే పని చేస్తే ఆ ఆ ధ్యాసే ధ్యానం. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనే దైవం. నువ్వు ప్రతి పనిని ఒక ధ్యానంలాగా చేయి గాని ధ్యానాన్ని ఒక పనిలాగా చేయొద్దని చెప్పారు ఆయన. మనందరికి ఆది గురువు గౌతమ్ బుద్ధుడు. ప్రతి పనిని ఒక ధ్యానంలాగా చేయి. అప్పుడు నీ ధ్యానం ఎందుకు కుదరదు? ప్రత్యేకంగా కూర్చొని కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం ఎంతో అద్భుతంగా కుదురుతుంది. మీరు శ్వాసతో మమేకమై శ్వాస లోపలికి వెళ్ళండి, బయటికి రండి. లోపలికి వెళ్ళండి, బయటికి రండి. వాస్తవానికి ఎవరు మనం? మనమే శ్వాస. ఆ చైతన్యం ఎవరు అంటే ఆ చైతన్యానికి మన శ్వాసకి అవినాభావ సంబంధం కాదు. అదే మనం. ఈ శరీరంలో శ్వాస లేదనుకోండి మనం ఉన్నట్టా? లేనట్టే. ఇప్పుడు దాకా ఉన్నటువంటి శివం శవం అయిపోయింది. కాబట్టి ఆ శ్వాసే మనం అనే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ శ్వాసతో ట్రావెల్ చేయండి. మీరు మీ భగవంతుడితో మీ మమేకమై ఉన్నారు. మీరు శ్వాసతో ట్రావెల్ చేయండి లోపలికి. శ్వాసతో బయటికి రండి. ఈ రెండింటిని యొక్క కలయిక గమనించండి. మధ్యలో ఏం జరుగుతుంది? ఆ గ్యాప్ సూక్ష్మంగా మీరు గమనించగలగాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు పిన్ పాయింట్ గా గమనించగలగాలి. మనకి ఎన్నెన్నో అనుభవాలు కూర్చుంటే కళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటే ఎన్నెన్నో గొప్ప గొప్ప అనుభవాలు వస్తా ఉంటాయి. ఆ అనుభవాలు ఎందుకు వస్తున్నాయి? మీరు గమనించగలుగుతున్నారు కాబట్టి వస్తుంది. చాలా మంది కూర్చుంటారు గంటలు గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు కూర్చుంటారు. వాళ్ళకి ఎటువంటి అనుభవాలు రావు. ఎందుకని? వాళ్ళ నిద్రావస్థ స్థితిలోకి వెళ్ళిపోతారు. ధ్యాన సమయంలో మనకి ఆ విశ్వశక్తి అపారంగా మన శరీరంలోకి రావడం వల్ల అవుతుంది మత్తు వస్తుంది. ఆ మత్తులో పడిపోతే నిద్రావస్థ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒక ఎరుకలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. కాదు, అవేర్ గా కూర్చోవడం అనేది కావాలి. అందుకని చేసే ప్రతి పనిలో అవేర్నెస్ కావాలి. అలా అవేర్నెస్ ఉంటే ధ్యానంలో కూడా మనకి అవేర్నెస్ వస్తుంది. సో చక్కగా అప్పుడు మనం ఆ అనుభవాల నుండి కూడా మనం గమనించగలుగుతాం. ధ్యానంలో ఇదే టెక్నిక్. మీరు గమనించండి, చాలా మంది అన్ని గంటలు కూర్చుంటున్నారంటే మనసు మిమ్మల్ని సతాయిస్తూ ఉంటే మీరు కాసేపు కూడా నిలబడలేదు. మీరు ఎంత అద్భుతమైనటువంటి ప్లేస్ లో ఉన్నా కానీ మీరు మీ మనసు సహకరించినప్పుడు మీరు అక్కడ కూర్చోలేరు, ఉండలేరు. మీరు చక్కగా ఏసీ వేసుకుని హాయిగా మీరు ఒక పరుపు మీద కూర్చుని హాయిగా ఆనుకుని సపోర్ట్ తీసుకుని కూర్చున్నప్పటికీ కూడా మీ మనసు మీకు సహకరించలేదనుకో మీరు కూర్చోలేరు. మీరు కళ్ళు మూసుకుని కూర్చొని విశ్వమే ప్రాణశక్తి మీరు తలలో ఇలా కూర్చున్నారు కదా, కొంచెం తల లైట్ గా పైకి లేపండి. ఆ విశ్వమే ప్రాణశక్తి అద్భుతంగా ఇంకా వస్తున్నట్టుగా ఫ్లో ఎక్కువ అవుతుంది. మీరు ఇలా ఇలా కూర్చున్నటువంటి స్థితి నుంచి కొంచెం తల పైకి ఎత్తుంది, ఇంత సరిపోతుంది. ఇలా కళ్ళు మూసుకొని అలా కూర్చోండి. ఆ యొక్క ఈ చక్రాస్ అన్ని ఏకస్థితిలోకి వచ్చేస్తాయి. అప్పుడు ఇంకా విశ్వమే ప్రాణశక్తి అపారంగా మీకు శరీరం లోపలికి రావడం జరుగుతుంది. అప్పుడు మీ శరీరం ఊగుతున్నట్టు భావన వస్తుంది. ఇట్లా ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. జస్ట్ మీరు ఊగరు కానీ ఊగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లోయింగ్ వల్ల మీకు అలా అనిపిస్తుంది. ఆ విశ్వశక్తి ప్రవాహం మన శరీరంలోకి వస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన శరీరం ఇలా ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ఊగం. ఆ యొక్క ప్రవాహం తీరు అలా అనిపిస్తుంది. అలా ఆ సాధన వల్ల ఏంటంటే మీకు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో గంట అయిపోయిందా అనిపిస్తుంది. అశూన్య స్థితి అనేది కలుగుతుంది మీకు. అశూన్య స్థితిలో సమయం తెలియదు మీకు. అప్పుడు మీరు 2 గంటలు కాదు 4 గంటలు కూర్చున్నా గానీ మీ శరీరానికి అలసట అనిపించదు. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, కాళ్ళు పట్టేయడం, కాళ్ళు తిమ్మిరి లేకడం అసలు అట్లాంటిది ఏమి ఉండదు. ఆ ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది మీ శరీరం మొత్తం నింపబడుతుంది కాబట్టి మీకు నిదానంగా గ్రాడ్యువల్ గా అలవాడుతుంది. 4 గంటలు కూర్చోవాలంటే అది సంభవం కాదు. మనసుతో మనం ఏదైనా కానీ మనం మంచితోనే ఏదైనా సాధించగలమని మనసుని నెమ్మదిగా మచ్చిక చేసుకోవాలి. అది వెంటనే అయ్యే పని కాదు మేడం. కానీ మీరు గ్రాడ్యువల్ గా ఇప్పుడే వచ్చారంటున్నారు కాబట్టి కొత్త అంటున్నారు కాబట్టి కొత్త గుర్రాన్ని మనం అధిరోహించి దాని మీద రైడ్ చేయాలంటే చాలా కష్టం. దాన్ని నెమ్మదిగా మచ్చి చేసుకుని ముక్కు తాడేసి నెమ్మదిగా దాని మీద ఎక్కి ప్రయోగం చేసి దానికి ఏదో బండ కట్టి నిదానంగా ఎద్దులు చూస్తుంటాం పల్లెటూరులో. ఏం చేస్తారు? ఒక బండ ఏదో కట్టి దాన్ని రైట్కి వెళ్ళేటప్పుడు దాని మీద ఎద్దుల బండి కట్టేటప్పుడు ఆ ఎద్దుని గాని లేదంటే ఆ గుర్రాన్ని గాని కొంచెం మచ్చిక చేసుకుంటారు. అట్లా మన మనసును కూడా నెమ్మదిగా మనం మచ్చిక చేసుకుని రోజుకు అరగంట గంట గంట అరగంట గంట అరగంట గంట సంగీతం పెట్టుకుని కాస్త సాన్నిధ్యం కోసం మనస్సుని కాస్త మైమరిపించడం కోసం చిన్న పిల్లవాడికి ఎలా అయితే నెమ్మదిగా నేర్పిస్తూ ఉంటాం పాఠాలు, అట్లా మనసును కూడా మచ్చిక చేసుకుని నెమ్మదిగా గంట 2 గంటలు 3 గంటలు సాల్వ్ చేయొచ్చు. అప్పుడు మీకు చాలా తక్కువ టైం అనిపిస్తుంది. ఓకేనా మేడం? చక్కగా చెప్పారు మేడం. మీరు ప్రకృతి వ్యాలీ వచ్చారు కదా సార్, అప్పుడు మిమ్మల్ని మీట్ అయ్యాను సార్. అవును మేడం, థ్యాంక్ యూ మేడం. ప్రకృతి వ్యాలీలో అనుభవాలు చెప్పారు, అది చాలా బాగున్నాయి మేడం. మేడంకి వచ్చినాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకేనా సార్? చక్కగా ఇంకేమైనా ఏం మాట్లాడాలనుకుంటే అడగండి ధనా సార్.
అంతేనా? ఇంకేమైనా అడుగుతారా? ఓకేనా పద్మ మేడం? ఓకేనా? ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మరి ఎంతో అద్భుతంగా మరి అన్ని విషయాలు అంటే మనకు తెలియకుండానే మనము ఎంత ఎరుకుతో ప్రతి విషయం గమనిస్తూ ఉండాలనేది తెలుసుకోవాలి. సో సిద్ధులు వచ్చినప్పుడు ఇంకా సిద్ధి మాయలో పడిపోయి మనము ఇంకా అదే ఇది అనుకునేస్తాము, కానీ అక్కడ కూడా చాలా ఎరుకుతో ఉండాలి. సో ప్రతి క్షణం మనము ఏది చేసినా ఏంటి అనేది మనం సాధన ఎక్కువ చేసే కొంది మీరు చెప్పినట్టు మనం ఎరుగుతో ఆ శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఆలోచనలలో మనం గంటలు గంటలు గడిచిపోతున్నామా, లేకుంటే శ్వాసతో మమేకమై శ్వాసతో మనం ఉంటున్నామా, మనం ఎరుగుతో లేదా నిద్రలోకి వెళ్ళిపోయామా? సో అన్నీ కూడా చాలా అందరూ సాధన చేశాము అంటారు, ఎన్నో ఏళ్ళయిందంటారు, కానీ అసలు ఎలా చేస్తున్నారు? మీరు సరైన రీతిలో చేస్తున్నారా? అది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకే సరైన ధ్యానం అని పత్రి సార్ ఊరికే చెప్పలా, కరెక్ట్గా ఆ ఒక దాన్ని నువ్వు పట్టుకున్నవా అది చాలా ఇంపార్టెంట్, అందులో నువ్వు ఉన్నవా అనేది ఇంపార్టెంట్. సో సార్ చెప్పినట్టు మనకు అహంకారం వచ్చేస్తుంది, కొద్దిగా జ్ఞానం వచ్చింది అంటే ఇంకంతా నాకు తెలుసు అనే ఒక ఇదిలో మనం ఉంటాం. సో మనకి ఎంత తెలుసు కొద్దిగా, మనకు అసలు అది కూడా సరిగా కూడా తెలుసో తెలీదో కూడా మనకే తెలియదు. సో ఎప్పుడు కూడా ఒక విద్యార్థిగా మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటా నేర్చుకుంటా పత్రిసార్ వినయము విధేయతతో ఉండాలి మాస్టర్స్, అది చాలా ఇంపార్టెంట్. పత్రిజీ సార్ అంత జ్ఞానం ఉన్న నాకేమీ తెలీదు అనేవారు, అంత ఉన్న మీరు చెప్పండి అని మనల్ని అడిగేవారు. అసలు ఆయన అడుగుతూ ఉంటే ఎంత శ్రద్ధగా వింటున్నాం, మనం ఎలా ఏ స్థితిలో ఉండం మనము. సో అది సార్ ఈరోజు నిజంగా అమర్ అలీ ఖాన్ సార్ చాలా బాగా చెప్పారు. సో అది తెలుసుకోవాలి మాస్టర్స్, మనం ఎంత చేస్తున్నామా ఎన్ని ఏళ్ళు ఉన్నామా అనేది కాదు మాస్టర్స్. సొసైటీలో నేను 25 years ఉన్నా, నేను 30 years ఉన్నా, నేను ఇది కాదు, అది కాదు. మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ గుణాలతో ఉన్నాం, ఏ గుణాలని పెంచుకున్నాము, అహంకారం ఉందా, అవన్నీ టెస్ట్ చేసుకోవాలి మాస్టర్స్ మనం. సార్ ఈరోజు చాలా బాగా మనం అందరం మేల్కోవాలా, మనం ఏ స్థితిలో ఉన్నాం, పత్రి సార్ చెప్పిన రూల్స్ని మనం ఫాలో అవుతున్నామా, ఆ 18 ఆదర్శ సూత్రాలని ఫాలో అవుతున్నామా, అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి అర్థమైపోతుంది మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏంటి, ఎలా ఉన్నాము అని. మెయిన్ మన గుణాలు మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. మన ధ్యాన సాధన చేస్తే మన గుణాలలో మార్పు రావాలే కానీ మనకి ఎంత ఇది ఉన్న ప్రయోజనం లేదు మాస్టర్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా చక్కగా మీరు చెప్పినట్టు ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటా మనం ఎలా ఉన్నామా అని, దాని తర్వాత చివరి శ్వాస కార్డు వెళ్ళిపోయి అప్పుడు మేల్కొని ప్రయోజనం ఏముంది మాస్టర్స్? అప్పుడు శరీరం వదిలే టైంలో మేల్కొని శరీరం వదిలేసిన తర్వాత అప్పుడు మనకి ఎరుకొస్తే ఏం ప్రయోజనం మాస్టర్స్? సో చక్కగా మనం దీంట్లోకి వచ్చాము, దీంట్లోకి వచ్చినాక ఉపయోగించుకుందాం దాన్ని కరెక్ట్గా. సార్ ఏం చెప్తున్నారో మనం ఎలా ఉన్నామా అది తెలుసుకుందాం మాస్టర్స్. చాలా చక్కగా ఈరోజు సార్ మనకి ఎంతో అద్భుతంగా ఎలా ఉండాలి, ఎలా గమనించుకోవాలి అనేది ఎంతో బాగా చెప్పారు మనకి. సో మనం అందరూ ఆచరిద్దాం మాస్టర్స్, అది చాలా ఇంపార్టెంట్. ఆచరణ లేకుండా ఎంత జ్ఞానం బోధించినా సార్ చెప్పినట్టు వేస్ట్. బుక్కులు చదివి చెప్పడం కాదు, చెప్పినా దాన్ని తెలుసుకున్న అనుభవం జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. సో అవి తెలిసేతలకు మనకు తెలిసినట్టు కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అప్పుడు అది రియాలిటీ. అది మనం దాన్ని ఆచరిస్తే అప్పుడు కాన్ఫిడెంట్గా ఎనర్జీగా కూడా మనం దాన్ని చెప్పగలుగుతాం. లేకుంటే మనం చెప్పే గంట సేపు కూడా ఎనర్జీ కూడా ఉండదు, తెలిసిపోతుంది అక్కడ అనుభవం ఉందా అనుభవం లేదా, ఆ ఎనర్జీలోనే తెలిసిపోతుంది మాస్టర్. సో అది అంతగా పోదు, ఎవరు తీసుకోరు, ఒక చెవులు వదిలేసి ఒక చెవులు వదిలేస్తారు. కానీ పత్రిజీ సార్ మాట ఎందుకు విన్నాం మనం? ఒక్కటి చెప్తే భయపడిపోయే వాళ్ళం, తిద్దుకునే వాళ్ళం. ఎందుకంటే ఆయన ఆచరించాడు, ఆ స్థితిలో ఉన్నాడు, టక్కున పట్టుకుంటాం మనం అంతే. మన లోపల అంతరంలోకి వెళ్ళిపోతుంది ఆ మాట, అది ఎనర్జీ, ఆ పవర్, ఆ సత్యానికి ఉన్న పవర్ అది. సో మన మాట ఎందుకు వినడం లేదంటే మనం ఆచరించటం లేదు మాస్టర్స్, అందుకనే అది. సో సార్ చెప్పినవి అన్నీ కూడా మనం తెలుసుకొని
దాన్ని మనం ఆచరిస్తున్నామా లేదా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మనల్ని మనం దిద్దుకుంటూ మన ఆత్మ ప్రగతి వైపు మనం ప్రయాణిస్తూ ఈ జన్మ సార్థకం చేసుకుందాం మాస్టర్స్. ఈ సొసైటీలకు వచ్చాం, మంచి గురువులు వచ్చారు, మన పత్రిజీ సార్ వచ్చారు, మళ్ళీ ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ మనకి ఎంతో జ్ఞానం అందిస్తున్నారు. కాబట్టి అవి తెలుసుకొని మనం ఆచరిద్దాం మాస్టర్స్. సో థ్యాంక్ యూ సార్. పిఎంసి డిజిటల్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.